ఈ మొదటి రాత్రి సభకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సభల ద్వారా కలుగు ప్రతి దీవెన పాలు పొందిన మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు దయచేయునుగాక. దైవజనుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం 14వ వాక్యాన్ని చదువుతారు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడని ప్రమాణం చేయలేకపోయాడు. దేవుడు తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఇక తలెత్తిన చూడండి, క్లుప్తంగా వివరణ ఇస్తాను. దైవజనుడైన పౌలు అబ్రహామును గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు సంఘానికి. చూడండి, అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, లేక అబ్రహాము దేవుని పిలుపును అందుకున్నప్పుడు అబ్రహాము స్థితి ఏ విధంగా నిలిచి ఉంది అంటే కష్టకాలములో నిలిచి ఉంది. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముకు దర్శనమిచ్చి అబ్రహాముతో మాట్లాడేటప్పుడు అబ్రహాము జీవితం ఏ విధంగా మలచబడిపోయింది అంటే ఆ పూట తినే స్థితి అండి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే సరిగా కష్టపడకపోతే అబ్రహాము కడుపు నిండేది కాదు. కష్టపడకపోతే ఈ 4 ఏళ్ళు అబ్రహాము నోట్లకి వెళ్ళేవి కాదు. అంతటి ఒక మాటలో చెప్పాలి అంటే అంత దరిద్రమైన స్థితి ఎవరిది? అబ్రహాముది. ఎందుకు అబ్రహాముది దరిద్రమైన స్థితిని అంటున్నాను అంటే చరిత్ర చెప్తుందండి. అబ్రహాము తండ్రి ఈ చిన్న బొమ్మలను చేసుకొని ఊరు తిరిగి చేయబడిన బొమ్మలను అమ్ముకుంటూ బ్రతికేవారు. ఎవరు చెప్పరేంటండి? ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్నాను అబ్రహాము. ఈ అబ్రహాము పూర్వపు స్థితి ఏంటి అంటే బొమ్మలను తయారు చేసుకొని, చిన్న బొమ్మలు, మట్టి బొమ్మలను తయారు చేసుకొని ఆ బొమ్మలకు రంగు వేసి ఊరు తిరిగి నేను మీకు అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను. ఈ అబ్రహాము గారిది ఎవరిది? మన్నార్, పోలూరు అనుకుందాం. ఈ చోట అబ్రహాము గారు తండ్రి కాపురం చేస్తున్నారు. ఈ చోట అబ్రహాము తండ్రి చిన్న బొమ్మలు, అంటే వారి వ్యాపారం, అది వారి జీవనానికి కావలసిన పని. అది వారు చిన్న పని చేసుకుంటూ చిన్న బొమ్మలను తయారు చేసుకుంటూ చిన్న బొమ్మలు తయారు చేయబడిన వాటికి రంగులు వేసుకుంటూ ఊరు తిరిగి అమ్మేవాళ్ళండి. ఈ చుట్టుప్రక్కల ఊర్లో ఉన్నని మీకు అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను. అంటే బైబిల్లో పేరు చెప్పిన మీకు అర్థం కాదు కదా, అందుకని మనకు అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను. ఇటు కాదులూరుకి వెళ్ళారు, అటు కొండూరుకి వెళ్ళారు, అటు కట్వకి వెళ్ళారు, ఇటు వాటంబేడు వెళ్ళారు, నాగరాజపురం వెళ్ళారు, సుళ్ళూరుపేట తిరిగారు, ఇటు పోతే సంతవేలూరు, ఇటు పోతే బుచ్చినాయుడు కండ్రిక, మధ్యలో ఎవరు నాకు తెలియదులేండి. మొత్తం మీదుగా ఊర్లన్నీ తిరిగేవాళ్ళు. పగలంతా వీరి డ్యూటీ ఏంటంటే పగలంతా బొమ్మలను తయారు చేసి చేయబడిన ఆ బొమ్మలన్నింటినీ తీసుకొని వెళ్ళి ఊరు అమ్ముకొని వచ్చేవాళ్ళండి. సాయంత్రం అయ్యేలోపు నేను అంటాను, ఊరు తిరిగితే పరిచయాలు అవుతాయి అవ్వవా? ఏమ్మా, ఊరు తిరిగితే పరిచయాలు అవుతాయి అవ్వవా? అవ్వకపోయినా అయ్యేటట్లుగా చేసుకోండి. మంది ఊరు కాకపోయినా ఊరు తిరిగినా పక్క ఊరు మంది కాకపోయినా పక్క ఊర్లో అడుగు పెడితే ఆ ఊర్లో ఉన్న వారందరూ పరిచయం చేసుకోరేంటి మీరు? అంత సీరియస్ చూస్తున్నారు నన్ను? ఊరంతా చేసుకుంటాం, ఆఖరికి ఏమవుతారు? నా స్నేహితులు అంటాం. నిజమే, అబ్రహాం గారి నాన్నకు ఆ ఊరు చుట్టుపక్కల ఊర్లందరూ ఏమయ్యారు? ఫ్రెండ్స్ అయ్యారు. ఎంత డిఫరెన్స్ అంటే అప్పు ఇచ్చి అప్పు తీసుకుని ఎంత
బొమ్మలు తయారు చేసిన ఈ బొమ్మలు వారికి ఇచ్చి, లేదులే రేపు ఇస్తానంటే సరళని వచ్చేవాళ్ళు. ఇట్లా రోజు ఊరు తిరిగి చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికేవారండి. ఒకరోజు అబ్రహాం గారికి ఆలోచన వచ్చింది, ఏందన్నా జీవితం, ఏందన్నా మనుగడ, అసలు నా బ్రతుకు ఇంతేనా, ఇక నా బ్రతుకు ఏమైనా మారుతుందా, నేను ఈ స్థితిలోంచి ఏమైనా లేపబడుతానా, లేకపోతే ఈ స్థితిలోనే నిలిచి ఉంటానా అనే కొన్ని సందేహాల మధ్యలో నిలిచిపోయారు. ఎవరు? అబ్రహాం. కొన్ని సందేహాల మధ్యలో నిలిచిపోయారండి. నిలిచిపోయిన అబ్రహాం ఒకరోజు రాత్రి తన పడక మీద పడుకొని ఆలోచిస్తున్నాడు, మరి ఈ లోకంలో నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు ఎవరు లేరా, ఈ లోకంలో నన్ను దీవించగలిగిన దేవుడు ఎవరు లేరా, నేను ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా, నేను దీవెనకు నాంది పలుకున్నట్లుగా ఎవరైనా ఉన్నారా లేరా అనే సందేహాలు, లేకపోతే ఒక ఆలోచనతో అలాగే తన పడక మీద పడుకున్నాడు. వెంటనే ఆ రాత్రే ఎప్పుడు తన మనసులో ఏ రాత్రి అయితే మెదిలిందో, తన మనసులో అయితే ఏ రాత్రి అయితే ఆలోచించాడో, నా బ్రతుకు మారదా అనే ఆలోచన ఎప్పుడైతే కలిగిందో, ఏంటి నా బ్రతుకు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడదా అనే ఆలోచన అబ్రహాము మనసులో ఎప్పుడైతే వచ్చి పడిందో, వెంటనే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశాన్ని నోటి మాట చేత, భూమిని నోటి మాట చేత, మన కంటికి కనబడుతున్న ప్రతిదీ నోటి మాట చేత నిర్మించిన ఆ దేవుడు ఆ రాత్రి ఎవరికి ప్రత్యక్షమయ్యారు? ఇక నా బ్రతుకు మారదా, నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు లేడా, నన్ను దీవించగలిగిన దేవుడు లేడా, నా స్థితిని మార్చివేయగలిగిన దేవుడు లేడా అనే సందేహాల మధ్యలో నిలిచిపోయిన అబ్రహాముకు దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, ఏంటి ఏదో ఆలోచనతో పడుకున్నావు? అబ్రహాం, ఏంటి సందేహాలేంటి? నేను అంటానండి, మీరు ఏమనుకోవద్దు, ఓ మాట అంటాను. ఇప్పుడు మనిషి కనపడకుండా, మనిషి స్వరం కానీ వినపడింది అనుకో, నేనేనండి అంటావా? మాట్లాడరే, ఎవరు అంటారు? ఎవరన్నా అంటారా? ఎవరండి. ఎందుకని? మనిషి కనపడకపోతే స్వరం మాత్రం వినపడితే ఏమంటా, అమ్మో దయ్యం, మధ్యరాత్రి 1 గంటకు ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి, మీ కిటికీ దగ్గరికి వచ్చి, మా సువార్తమ్మా అంటే మీ పేరు పెట్టలేక, మీ పేరు పెడితే నా పేరు పెట్టారు అంటారు కదని, నాకు కరెక్ట్గా 4-5 పేర్లు తెలుసు. ఒకటి సువార్తమ్మ, మార్తమ్మ, మరియమ్మ, సులోచనమ్మ, ఇంకెవరు, ఆలోచనమ్మ, కొన్ని పేర్లే తెలుసులేండి. ఇప్పుడు నేనంటానండి, ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అమ్మా మార్తమ్మ అని పిలిచారనుకో, ఆ వస్తుందాక అంటావా? బయటికి అంటావా? అను, ఏంటా స్వరం అని బాగా చెవు పెడతావు. ఇంకొకసారి మార్తమ్మా నేనే రా అన్నాను అనుకో, ఇంక ధైర్యంగా వెళ్తావా? ఎవరు వెళ్ళలేరు. నేనంటానండి, మధ్యరాత్రి చిమ్మ చీకటి, స్వరం వినబడుతూ ఉంది. ఎలా? పేరు పెట్టి పిలుస్తా ఉంది, అబ్రహాం, ఓ అబ్రహాం, ఏంటి నీ ఆలోచన, ఏంటి నీ ఉద్దేశం, ఏంటి నీ తలంపులు అంటే వాస్తవానికి భయపడాలి లేదా? భయపడాలి. నాకు తెలిసి భయపడే ఉంటాడు, ఎందుకంటే మనలాగా మనిషే కదా, భయపడే ఉంటాడు. సరే, భయాన్ని ప్రక్కన పెట్టండి కాసేపు. ఆ రాత్రి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటే, ఇప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటయ్యా? అదే నువ్వు ఆలోచిస్తున్నావు కదా, అదే నీ ఆలోచన నేను ఎరిగా, నీ మనసులో ఉద్దేశం ఏదో కలిగి ఉన్నావు కదా, ఆ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకొని నేను నీతో మాట్లాడుతున్న విను. ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ప్రతి ప్రయాస, ఇప్పటి వరకు అనుభవిస్తున్న క్షోభ, ఇప్పటి వరకు నువ్వు కన్నీరు కారుస్తున్న ప్రతి కన్నీరు, నువ్వు పగలంతా కష్టపడుతూ రాత్రి వచ్చి నెమ్మది లేక ఇంట్లో పడుకుంటున్నావే, ఆ స్థితి మారాలని తలంచావు కదా, ఆ స్థితి మార్పు చెందాలని ఆలోచించావు కదా, నీ స్థితిని మార్చాలని, నీ పరిస్థితిని మార్చాలని, నీ స్థితిగతులను మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబెట్టాలని, ఇదిగో నీ ఆశ నిన్ను తీర్చాలని కోరుకున్న వాడనై నీతో చెబుతున్నా విను. ఇదిగో నిన్ను ఆశీర్వదించాలనే ఈ రాత్రి నేను నీకు ప్రత్యక్షం అయ్యాను. ప్రత్యక్షం అవ్వటమే కాదు,
తప్పక నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. నేను నిన్ను గొప్ప జనముగా చేయటమే కాదు, నేను నిన్ను అంచెలంచెలుగా ఏం చేయబోతున్నా? ఆశీర్వదించబోతున్నా. నేను అంచెలంచెలుగా ఏం చేయబోతున్నా? నేను విస్తరింప చేయబోతూ ఉన్నా. నీవు ఏ చోట అడుగు పెట్టినా, నీవు ఏ చోట నిలబడినా తప్పక నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. గనుక నేను నిన్ను పిలుస్తున్నాను కదా, నన్ను వెంబడించు అన్నాడు. మారు మాట మాట్లాడలేదండి. వెంటనే దేవుని మాటకు లోబడి ఉదయాన్నే లేచాడు, తిన్నగా మోటెమ్ముళ్ళ సర్దుకున్నాడు, వెంబడి వెళ్ళిపోతాడు. ఎవరితో? దేవునితో వెళ్ళిపోతున్నాడండి. ఎక్కడికి, ఎందుకు, ఏం లేదు. ఆయన మనసులో తలంచాడు. మనసును చూచిన దేవాతి దేవుడు ఇతనికి ప్రత్యక్షమయ్యాడు, ఇతనితో చెప్పాడు. చెప్పిన మరుక్షణమే, నిజమే కదా, ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు దేవుడు నాతో ముచ్చటించాడు, దేవుడు నన్ను పలకరించాడు కనుక, ఈయన దేవుడు కనుక ఈయనతో నేను వెంబడి కానీ నేను వెళితే తప్పక నా స్థితి మారుతుంది అని దేవుని వెంబడి అడుగులు వేసినట్లుగా చరిత్ర చెప్తుందండి. ఒక మాట నేను చెప్పనా? దేవుని వెంబడించిన ఆ అబ్రహామును ఆశీర్వదించకుండా దేవుడు ఉంచాడా? లేదు. ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె అబ్రహామును విస్తరింప చేసినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. వీటన్నిటిని తలంచిన పౌలు క్రొత్త నిబంధన సంఘానికి ఈ అబ్రహామును పరిచయం చేస్తున్నారు. చూడు, దేవుడు అబ్రహాము దగ్గరికి దిగివచ్చి తన తోడు అని, ఎవరి తోడు అంటే ప్రపంచములో ఇక ఆయన కంటే మరొకడు లేడు, ఈ వ్యక్తి వలన నేను నీకు ఆశీర్వాదం కలగ చేస్తానని చెప్పాడా? చెప్పరేంటండి? పలాని వ్యక్తి తోడు అన్నాడా? అనలా. పలాని వ్యక్తి నీడ అన్నాడా? అనలా. దేవుడు అంటున్నవారు, బాబు, ప్రపంచంలో నాకంటే మరొక గనుడు లేడు, ప్రపంచంలో మరొకడు నాకంటే వీరుడు లేడు, ప్రపంచాన్ని శాసించగలిగిన వ్యక్తి, ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోగలిగిన వ్యక్తి, ప్రపంచాన్ని నోటి మాటతో సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఎవడు లేడు. అందుకని నేను ఎవడి తోడు పెట్టలేను. అబ్రహామును ఆశీర్వదించాలంటే అబ్రహామును ఆశీర్వదించగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవడు లేడు. అందుకని వేరొకడెందుకు? అందుకని ఇదిగో నా తోడు. ఎవరి తోడు? మనం అంటాం కదా, నిజంగానే నా తోడు. ఎవరి తోడు? మనోళ్ళు మాటకు వస్తే నిజమండి, దేవుని తోడు. ఎవరి తోడు? అయ్యగారు, అబ్బా ఎవరి తోడంట? అమ్మ తోడు. నేనంటాను, అమ్మ తోడు పెట్టిన అమ్మ అరిటాకులు అన్నం కూడా పెట్టదు. నిజం. అమ్మ తోడు అంటారు, నాన్న తోడు అంటారు, అన్న తోడు అంటారు, చెల్లి తోడు అంటారు, అక్క తోడు అంటారు. కాదు ఆఖరి నా తోడు. ఎవరి తోడు? నేనంటానండి, ఎవరి తోడు ఎవరికి ప్రయోజనం లేదు. ఎవరు తోడు పెట్టుకున్నా ఆ వ్యక్తి ద్వారా ఏ వ్యక్తి కూడా ఆశీర్వదించబడలేడు. ఇదిగో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నానే, ఈ రాత్రి సవాలుకు నేను ప్రకటిస్తున్నానే, ఆ యేసు క్రీస్తు చెప్తున్నాడు, బాబు, ఎవరి తోడని చెబుదామనుకున్నా ఎవడు సరిలేడు, సరిరారు, సరి పోల్చగలడు ఎవరైనా నాతో? ఎవడు లేడు. అందుకని ఎవరితో నేను పెట్టలేకపోతున్నాను కనుక ఇప్పుడు నా తోడే, ఇదిగో నేను ప్రమాణం చేస్తున్నాను, నా తోడే నేను ప్రమాణం చేస్తున్నాను. చేసిన నేను ఏం చేయబోతున్నా తెలుసా? అబ్రహామును అంచెలంచెలుగా నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను, అబ్రహామును అంచెలంచెలుగా నేను విస్తరింప చేయబోతూ ఉన్నాను అని మాట ఇచ్చిన దేవుడు అబ్రహామును నలుదిశలా విస్తరింప చేశారు. ఏ చోట నిలబడినా అబ్రహామును నా ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వదించాడు. ఏ విషయంలో ఇది కొరత అనే మాట లేకుండా సమృద్ధి చేత అబ్రహామును ఏం చేశాడు? నింపాడు. వీటన్నిటిని తలంచి ఇప్పుడు పౌలు చెప్తున్నారు, బాబు, దేవుడే చెప్తున్నాడు, నా తోడు నేను నిశ్చయముగా అబ్రహామును. గట్టిగా చెప్పండి. ఇదిగో ఈ రాత్రి ఒక సేవకుడు నేను కూడా మీతో చెప్తున్నాను. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ, ఈ మొదటి రాత్రి ఈ సభలో పాలు పొందిన ఒక్కొక్కరిని, దూరాన సమీపాన నిలిచి నా ప్రభువైన యేసుక్రీస్తు మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? ఏ పాస్టర్ల తోడు కాదు. ఎవరి తోడు? గట్టిగా చెప్పండి. ఏ పాస్టర్ల తోడు కాదు, ఏ మనుషుల తోడు కాదు,
ఏ వ్యక్తి తోడు కాదు. ఈ రాత్రి సవాలుగా చెప్తున్నాను, నా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ విస్తరింప చేయబోతూ ఉన్నారు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని నా ప్రభు అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. అంచెలంచెలుగా దీవించబోతూ ఉన్నారు. ఒకవేళ అబ్రహాము ఆలోచించినట్లుగా, అబ్రహాము యోచించినట్లుగా ఇక నా బ్రతుకు మారదా, ఇక నా స్థితి మారదా, ఇక నా పరిస్థితులు మారవా అనే ఆలోచనతో ఒకవేళ ఈ రాత్రి వరకు నిలిచిపోయావేమో, ప్రయాసపడుతూ ఉన్నాను, కష్టపడుతూ ఉన్నాను, చెమటను కారుస్తూ ఉన్నాను, కానీ నా బ్రతుకులో ఒక్క దీవెన లేదు అనే ఒక నిరాశను బ్రతుకుతున్నావేమో, ఒకవేళ ఆ స్థితి నీకు కలిగినా ఈ రాత్రి నా ప్రభు తప్పక మీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. ఈ సభ ముగించలోపే నా దేవుని ప్రత్యక్షతను మీరు చూడబోతూ ఉన్నారు. నా దేవుని స్వరమును మీరు వినబోతూ ఉన్నారు. తప్పక నా దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నారు. మీతో ప్రమాణము చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఒక్కొక్కరితో ప్రమాణము చేసిన నా ప్రభువైన యేసుక్రీస్తు తప్పక మిమ్మల్ందరినీ దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. మిమ్మల్ందరినీ ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. తప్పక ఈ దినము నుండి ఈ సభల ద్వారా నా దేవుని దీవెన మీరు తప్పక అనుభవించెదరుగాక. గట్టిగా చెప్పండి. ఏంటంటే అబ్రహామును గూర్చి ఎవరు చెప్తున్నారు? క్రొత్త నిబంధన భక్తుడు, సంఘాలను స్థాపించిన ఒక నాయకుడు. ఎవరు? దైవజనుడు పౌలు అంటున్నారు, ఇదిగో అబ్రహామును ఆశీర్వదించేదానికి తన తోడని ప్రమాణం చేసి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కొన్ని మాటలను క్లుప్తంగా చెప్తాను వినండి. నేనంటానండి, అబ్రహామునే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? మాట్లాడండి. నేను చెప్తా కొన్ని విషయాలు, నేను చెప్తాను వినండి. నేనంటానండి, నిశ్చయముగా నేను అబ్రహామును ఆశీర్వదించదను వాగ్దానం చేశాడు. ఈ అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఈ అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణాలేంటి? క్లుప్తంగా 1 లేక 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి గట్టిగా 2 చేతులు తల్లేలువే చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఒకరోజు దేవుడు అబ్రహాముతో మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చారు? ఇదిగో నేను నీకు సంతానం ఇస్తానన్నాడు. దేవుడు ఇచ్చాడు, చక్కని సంతానం ఇచ్చాడు. ఎప్పుడు? 100 సంవత్సరాలకి. 100 సంవత్సరాలకి అబ్రహాముకు చక్కని సంతానం ఇచ్చాడు. ఎవరిని? ఇస్సాకును ఇచ్చాడు. దేవుడు చెప్పినట్లుగా ఆ ఇంట్లో ఏం కలిగింది? నవ్వు. ఇక చూడండి, ఆ ఊరు ఏ ఊరు? మన్నార్. ఈ ఊరిలో ఉన్న అబ్రహాం, చెప్పాను కదా మొదట మీకు, పాపం ఈ ఊరిలో ఉన్న అబ్రహాం గారు, ఈ ఊరిలో ఉన్న శారమ్మ చక్కటి గర్భఫలం పొందారు దేవుని వలన. సరే, చక్కటి గర్భఫలం పొందిన తర్వాత ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? రోజు ఉదయాన్నే లేస్తున్నాడు, లేచి భుజాలు ఎక్కించుకుంటున్నాడు. ఎవరిని? గట్టిగా చెప్పండి. ఈ అన్నం తినరాలా? ఇస్సాకుని భుజాలు ఎక్కించుకొని మన్నార్పోరులంతా తిరిగాడు. వీధి గొంది సందులు. ఇంకొక మాట చెప్పరా, ప్రతి ఇంటిని తాకాడు, పోయి గడప తాకటం, ఆ ఇంటి పలకరించడం, ఎత్తుకొని ఊరేగుతా ఉన్నాడు. అంతలో కాసేపు అనుకుందాం, ఆ ఇంటికి వచ్చేలోపు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు అనుకుందాం, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న యజమానులు అనుకుందాం. ఏంటంటే అబ్రహాం గారు, ఏంటి మనముడు ఎప్పుడు పుట్టాడేంటి అన్నారు. వెంటనే ఏమన్నాలి అబ్రహాం గారు? తెక్కమోహం, ఏం మాట్లాడుతున్నానాలి? ఏలా ఒక్క నవ్వు నవ్వి, నవరమే, మనవడు కాదు, నా ముసలితనంలో, నా వృద్ధాప్యంలో దేవుడు నాకు ఇచ్చిన చక్కని వారసుడు. ఎవరు? వారసుడు అన్నారు. అవునా? ఏంటండి ఈ వయసులో? మరి అంతే, దేవుడు ఇచ్చాడు, మాటను నెరవేర్చాడు అని మరొక ఇంటికి వెళ్ళాడు. సరే, ఆ ఇంట్లోకి వెళ్తే ఊరుకుంటారేంటి? ఏంటి అబ్రహాం గారు, ఏంటి ఏమన్నవాడు, ఎవరికి పుట్టారు అన్నారు. ఆ ఇంట్లో కూడా అది చెప్పండి. ఒక మాట చెప్పనా, ఊరంతా అబ్రహాం తిరిగారు, ప్రతి ఇంటికి అదే మాట చెప్పాడు. సరే, ఇంటికి వెళ్ళంగానండి ఇంట్లో ఉంది ఎవరు? శారమ్మ.
ఇంటికి రాగానే కింద కాలు పెట్టనివ్వటం ఎవరిది? ఇస్సాకుది కాలు. ఎందుకంటే లేక పుట్టాడు కదా, కాలు కింద పెట్టుకోకుండా రోజు పెంచుకుంటా ఉన్నారు. ఏది కావాలన్నా అది ఇస్తూ ఉన్నారు. ఒకరోజు అబ్రహాం గారు ఊరు తిరిగి ఇంట్లోకి వచ్చి అలాగా పడుకున్నాడు. ఎవరు? అబ్రహాం. ఎవరిని ఎత్తుకొని? ఇస్సాకుని ఎత్తుకొని గుండెల మీద పెట్టుకొని ఇంట్లో అలాగ తలవాల్చి గుండె మీద పడుకున్న బిడ్డను ఏం చేశాడు? నిద్రపుచ్చుతున్నాడు. గుండెల మీద వేసుకుని నిద్రపుచ్చుతున్నాడు. నైనా ఇస్సాకా చక్కగా పడుకోరా అని ఒక చక్కని పాట పాడుతూ ఉన్నారు. ఏం పాట? మీరు చిన్నప్పుడు పాడుతున్నారే, జో జో. ఆ పాట పాడుతూ పాపం వాడిని తడుతా నెమ్మదిగా పడుకోరా అని బాగా తడుతూ ఉన్నాడు. పాపం చిన్నపిల్లలు చూడండి, వాడు చిన్నగా వాడి మీద చేయి పెట్టి తడుతూ ఉంటే వాడికి ఏదో వాడికి అర్థం కాకపోతే ఏదో మనం మాటలు చెప్తా ఉంటే వాడు చిన్నగా నిద్రలోకి ఏం తెలియదునంటూ చూస్తానేంటమ్మా. ఏం పిల్లల్ని పెంచాలా మీరు? గుండెల మీద వేసుకో, వాడికి ఏదో ఒక పాట పాడి ఏదో ఒక చెప్తున్నాడు, నిద్రపోతే జారుకుంటాడు వాడు. ఇస్సాకు కూడా అలాగే చేసిన అబ్రహాము గుండెల మీద వేసుకొని జోకొడుతూ ఇస్సాకు నిద్రపోయాడు, అబ్రహాం కూడా నిద్రపోయాడు. దీని అంతటిని చూసిన దేవుడు ఆ రాత్రి ఏ రాత్రి అమితముగా కుమారుని ప్రేమించి గుండెల మీద వేసుకొని నిద్రబుచ్చిన రాత్రి, ఇస్సాకును చూచి మురిసిపోయి, ఇస్సాకును చూచి దేవుని మరిచిపోయినట్లుగా ఇక ఇస్సాకే ప్రపంచం అనుకొని బ్రతుకుతున్న ఆ రాత్రి, నాకు ఇక వేరొక దిక్కు లేదు, ఇతడే అనుకొని గుండెల మీద వేసుకొని నిద్రపుచ్చిన రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, ఓ అబ్రహాం, ఏం చేస్తున్నావో నీకు తెలుసా? ఏం ఆలోచిస్తున్నావో నీకు తెలుసా? నేను అంటానండి, అబ్రహాము భక్తి కలిగిన వాడు కనుక దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. ఏ భక్తి? మనం చేసే భక్తి కాదు. మన చేసే భక్తి అటు ఇటు ఉంటుంది. ఏమ్మా ఇక్కడ కూర్చున్నారే, మనం చేసే భక్తి అటు ఇటు ఉంటుంది. అందుకే ఈరోజు కూడా దేవుడు మనకు ప్రత్యక్షమై ఏమన్నా దర్శనం ఇచ్చాడా? ఎందుకు ఇవ్వట్లా? ఏ రోజు దర్శనం ఇచ్చాడా? మనకు దర్శనాలు ఏం లేదు. మన దర్శనాలు అంతే, అయ్యా పడుకొని కళ్ళు మూసుకొని తొక్కుతూ ఉన్నాడు. అయ్యా పీక మీద తొక్కితే బాగుండు. ఈ దర్శనాన్ని బాగా చూస్తాం, ప్రభు దర్శనం ఎక్కడ చూస్తామేంటి మనం కదా. భక్తి కలిగిన వాడు కనుక, దేవునితో అడుగులు వేసిన వాడు కదా, దేవునికి స్నేహితుడు కదా. ఇప్పుడు దేవుని స్వరాన్ని ఎవరు విన్నారు? అబ్రహాం గ్రహించాడు. అయ్యో, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడే, దేవుని ప్రత్యక్షత నాకు కలిగిందే. వెంటనే అంత గాఢ నిద్రలోనికి వెళ్ళినా ఉలిక్కిపడలేసి, అయ్యా చెప్పయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏంటి నన్ను మర్చిపోయినట్టున్నవే అన్నాడు. నేను నిన్నెందుకు మర్చిపోతానయ్యా? అదే అర్థం కావట్లేదు. ఒకప్పుడు నాతో సహవాసం చేసేవాడివి, ఒకప్పుడు నీకు సమయం దొరికినప్పుడు నాతో అడుగులు వేసేవాడివి, ఇంట్లో పనులు ముగించుకొని ఎప్పుడు సమయం దొరికినప్పుడు నా సన్నిధిలోకి వచ్చి నాతో మాట్లాడేవాడివి. ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా నీవు నాతో మాట్లాడుతూ వచ్చేవాడివి. ఇప్పుడు ఆ భాగ్యం కోల్పోయావు. ఊరుకయ్యా, ఏం మాట్లాడుతున్నా? నేను నిన్ను మర్చిపోవటం ఏంటి? ఒకవేళ ఈ కుమారుడు నాకు కలగవచ్చు, ఈ కుమారుని చూసి నేను మురిచిపోను, ఈ కుమారుని చూసి ఆనందపడను. నాకు ఈడు కాదు ముఖ్యం. ఎవరు? ఇదిగో నీవు, ఈ బిడ్డనిచ్చిన నీవు నాకు ముఖ్యం. ఈ ఇస్సాకు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఇస్సాకు నాకు అవసరం లేదు. ఎవరు అవసరం? నీవు నాకు అవసరం అన్నాడు. అంతలో దేవుడు పరీక్షించడం మొదలుపెట్టాడండి. అవునా, నిజమేనా బాబు, ఈడు కాదు, నువ్వే నాకు ముఖ్యం అన్నాడు. వెంటనే ఆ రాత్రి దేవుడు ఏమన్నా తెలుసా? లేచి నేను ఏ చోటకి నిన్ను వెళ్ళమంటానో ఆ చోటకి నీవు ప్రయాణమై వెళ్ళి ఆ చోట నీ ఒక్క కుమారుని నాకు బలి ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించడం ప్రారంభించాడు. అంటే నేను ఒక మాట చెప్పనా, అబ్రహాము ఊరికనే విశ్వాసులకు తండ్రిగా మారలా, అబ్రహాము ఊరికనే ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడాలా. ఈరోజు అబ్రహామును గురించి మనం చెప్పుకుంటున్నామంటే, మనం చెప్పుకోవటం కాదు, ప్రపంచం అబ్రహామును గురించి మాట్లాడుకుంటుందంటే అబ్రహాము పరిశోధనలో నిలబడ్డాడు.
దేవుడు అబ్రహామును పరీక్షిస్తే పరీక్షలో నిలబడ్డాడు కనుకనే ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడ్డాడు. వెంటనే దేవుడు అంటారు, కాదు కాదు, నాకు కొంచెం నమ్మకం లేనట్టుంది నీ మీద, లే వెళ్తావా? వెళ్తాను. ఎక్కడికి? పలాని మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఆ చోట నీవు నాకేమి ఇవ్వాలి? బలిని ఇవ్వాలి అన్నాడు. వెంటనే అట్లాగే ప్రభువా, దానికేముంది, ఎంత భాగ్యం, నువ్వు ఇచ్చిన వాడు మరి నీకు ఇక ఎవరికి ఇస్తానేంటి అని ఆ రాత్రి అలాగే పడుకొని ఉదయాన్నే లేచాడు. ఇంట్లో ఎవరితో ముచ్చటించల్లా. అబ్రహాం గారు కూడా శారమ్మతో ఏం చెప్పలా. ఇలా దేవుడు కోరుకున్నాడు ఇచ్చి రావాలని ఏం చెప్పలేదండి. ఒకటే అన్నాడు, దేవుడు మమ్మల్ని అక్కడ రమ్మన్నాడు, వెళ్ళి చిన్నదేదో బలిని అర్పించి తిరిగి వస్తాం అని చెప్పారు. నేను అంటాను, శారమ్మతో చెప్తే ఒప్పుకొని ఉంటుందా? ఏం మాట్లాడండి, ఉరక, నువ్వు వైరా ముసలోడా, నువ్వు వైరా, నా కొడుకు నాకు ఇచ్చాయి, వాడిని చూడకపోతే నేను ఉండలేను. నువ్వు మోరియా పర్వతానికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎక్కాలి, అక్కడ బలిని ఎప్పుడు అప్పగించాలి, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలి, అప్పుడు దాకా నేను ఒక్కదాన్ని ఎలా కూర్చొని ఇంట్లో వద్దు వాడు ఉండాల్సిందే అని మారం చేసి పోయింటుందా? చేసి ఉంటుంది. కానీ అబ్రహాంతో చెప్పింటాడు, కాదు మా ఇద్దరిని రమ్మన్నాడు, ఇద్దరు వెళ్తాం, మరలా వస్తాం, కాదు 1 గంట 2 గంటలు కూర్చో, మౌనం కూర్చో అని గద్దించే ఉంటాడు. దేవుడు ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు చెప్తున్నారు. చదువుతారన్నమాట 22వ అధ్యాయం ఆదికాండం 3వ వాక్యం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి వెంట పెట్టుకొని లేచి దేవుడు చెప్పిన చోటకి అబ్రహాము వెళ్ళను. ఇక చాలు, తలెత్తినాడు. చూడండి, అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు. ఇప్పుడు తలెత్తినాడు. చూడండి, నన్ను చూడండి, త్వరగా చూడండి, ముగిస్తాను. అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? ఆయన ఏదేదో చేయలా, లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు. ఏం చేశాడు? గుణదలకు రండి, గుండు కొట్టించుకోమని చెప్పలా. నాగపట్నంకు రండి, వెంట్రుకలేమని చెప్పలా. ఎవరు? మేరీ మాత దగ్గరికి రండి, 4 ఎంటుకలు ఇవ్వని చెప్పలేదండి. అబ్రహాము చేసింది ఒకటే, నా దేవుడు ఇవి కోరుకునేవాడు కాదు. నా దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన మాటకు లోబడ్డాడా లేదా, ఆయన మాటలో నిలబడ్డాడా లేదా. అందుకని నా దేవుడు నాకు ఏది చెబుతాడో, నా దేవుడు ఏది నాతో మాట్లాడుతాడో నిశ్చయముగా ఆ మాటకు నేను లోబడాలి అని దేవుని మాటకు లోబడి ఏ చోటకైతే వెళ్ళమన్నారో ఆ చోటకి వెళ్ళాడు. కనుకనే దేవుడు ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించటం ప్రారంభించాడు. ఇప్పుడు అబ్రహామును అడిగామనుకో, అబ్రహాం ఇంతగా నీవు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే అబ్రహాం ఒకటే చెప్తాడు, నేను దేవుని మాటకు శిరస్సు వంచిన వాడను, నేను దేవుని మాటకు లోబడిన వాడను. మరి ఈ రాత్రి నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరి నీవెందుకు ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడలేకపోతున్నావు? ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, చెమట కారుస్తున్నావు, మరి కష్టార్జితంలో ఎందుకు దీవెన కలగలేకపోతుంది అంటే నువ్వు ఏమి వింటలేదు దేవుని మాట. అందుకే ద్వితీయోపదేశకాండం చదవద్దులే, నన్ను చూడండి, నేను చెప్తాను. 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాట నీవు జాగ్రత్తగా విను ఎడలా భూమి మీద సమస్త జనులందరికంటే ఆయన నిన్ను హెచ్చించును. అంటే ఏ వ్యక్తి దేవుని మాటకు లోబడుతాడో, ఏ వ్యక్తి దేవుని మాటకు శిరస్సు వంచుతాడో, ఏ వ్యక్తి దేవుని మాటకు కట్టుబడతాడో ఆ వ్యక్తిని గురించి వాక్యం చెప్పకనే చెబుతుంది, తప్పక అతడు సమాజంలో ఆశీర్వాదకరంగా నిలబడుతాడని వాక్యం చెప్పకనే చెబుతుంది. ఈ మొదటి రాత్రి సభలో ఓ సేవకుడిగా చెబుతూ ఉన్నాను, ఒకవేళ ఇప్పటి వరకు ఏ దరిద్రత నువ్వు అనుభవిస్తూ వస్తున్నావో, ఏ శాపమును మూట కట్టుకుంటూ వస్తున్నావో నాకు తెలియదండి. ఈ రాత్రి నువ్వు దేవుని మాటకు కానీ లోబడగలిగితే, ఈ రాత్రి దేవుని మాటకు నువ్వు శిరస్సు వంచగలిగితే, ఈ రాత్రి దేవుని మాటకు నువ్వు కట్టుబడగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీకు తోడై ఉండబోతామన్నారు. తోడై ఉండిన ఆ దేవుడిని విస్తరింప చేయబోతామన్నారు. విస్తరింప చేసిన దేవుడు సమాజంలో విలువగా బ్రతుకున్నట్లుగాను, సమాజంలో తల ఎత్తుకొని తిరుగునట్లుగాను
ఈ రాత్రి నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ రాత్రి నా ప్రభు మిమ్మల్ని దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు ఆశించినట్లుగా, ఈ రాత్రి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే మనసులో తలంచుతున్నావో, ఏ దిశలో ఏ విధముగా నీవు దీవెనకు నాంది పలకాలని ఆశిస్తున్నావో, ఆ స్థితిలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టబోతూ ఉన్నారు. నా దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. నా దేవుడు అలాంటి దీవెన మీ గుడారాలకు నా ప్రభు దయచేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి దేవుని మాటకు కానీ నీవు లోబడితే ఆయన తప్పక నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంటే మనం దేవుని మాటకు లోబడకపోతున్నందువలన, దేవుని మాటకు మనం శిరస్సు వంచకపోతున్నందువలన ఇప్పుడు మనకేం కలగట్లేదు? ఆశీర్వాదం లేదు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి ప్రబలమైన కారణం ఏంటంటే దేవుడు చెప్పిన చోటకి వెళ్ళాడు, మరొక చోటకి వెళ్ళాడా? నేనంటానండి, ఆ యెరూషలేములో ఎన్ని పర్వతాలు లేవు? యెరూషలేములో చాలా చుట్టూ పర్వతాలే కదా. ఏదో అయ్యా నాకు అంత దూరం కుదరలే కానీ పక్కన ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం మీదకి వెళ్తానన్నాడేంటి? చెప్పలా. దేవుడు ఏ చోట అయితే ఉండమన్నాడో, దేవుడు ఏ పర్వతం మీద అయితే బలిని అర్పించమన్నాడో, దేవుడు ఏ పర్వతం అయితే ఎక్కమన్నాడో ఆ పర్వతం ఎక్కాడు. ఆ పర్వతం మీద స్థిరపరచబడ్డాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళి బలిని అర్పించాడు. కనుకనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించటం ప్రారంభించాడండి. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజులండి. ఆ రోజులు ఒకరోజు ఇలాగే ఆయన ఒక ఊరికి సువార్తను ప్రకటించేదానికి వెళ్ళారు. పగలంతా యేసుక్రీస్తు చేసే పని అంతా ఏంటంటే తండ్రి రాజ్యమును బోధించి అనేకులను స్వస్థపరుస్తూ అనేకులను ఆశీర్వదిస్తూ వెళ్తుంటాడు. ఆయన డ్యూటీ అది. పగలంతా రాత్రంతా తండ్రితో సహవాసం చేసేవాడు. ఇక రాత్రి ఎక్కడికి పోయేవాడు కాదు, తండ్రితోనే ఏకాంతం, తండ్రితోనే. యేసుక్రీస్తు అలా సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే ఆ మార్గం గుండా కొందరు ఎదురుపడ్డారు. యేసుక్రీస్తుని ఎలాగైనా మాటలతో ఏ విధము చేతనైనను ఆయన గాయపరచాలని కంకణం కట్టేసుకున్నారు. ఏదో ఒక విషయంలో ఆయన మీద నింద మోపాలని ఆలోచించి తిన్నగొచ్చి, బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపం చేశాడు అని చాలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారండి. దేవుడు అన్ని కొన్ని వీళ్ళకి చెప్పడం ఎందుకు అనుకున్నాడో, లేకపోతే అవసరమే చెప్పాడో, మొత్తం మీదుగా జరిగిపోయింది. కొంచెం ఆ మాటలన్నీ ముగించిన తర్వాత ఏం మాట్లాడకుండా వాడిని పిలిచి, ఎవరిని గుడ్డుని పిలిచి, ఇట్రా, ఏంటండి, ఎప్పటి నుంచిరా? నేను పుట్టుకతోనే అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? అని ఊసాడు. ఎక్కడ? వాడి మొహం మీద కాదు, మళ్ళీ మొహం మీద అనుకుండేది, భూమి మీద ఊసాడు. ఊసిన ఉమ్మిని ఏం చేశాడు? బురద చేశాడు. బురద చేసి వాడిని పిలిచి ఆ బురదను తీసుకొని 2 కనురెప్పలు లేపి వాడి కంట్లో పెట్టాడు. దేనిని? ఉమ్మిని కాదే తల్లి. ఊసిన ఉమ్మి చేత ఏం చేశారు? బురద చేసి ఆ బురదను తీసుకుని ఎక్కడ పెట్టాడు? కంట్లో పెట్టాడు. 2 కంట్లో పెట్టాడు. పెట్టి, రే, పలాని చోట ఒక కోనేరు ఉంది, ఆ కోనేట్లోకి వెళ్ళి కళ్ళు కొడుకోమన్నాడు. వాడికి డౌట్ వచ్చి ఉండదా? ఏంటి మాట్లాడండి, ఏమండి ఇది ఏడే ఉంది కోనేరు, ఏడే ఉంది, ఆడికి వెళ్తాను అనొచ్చు కదా. అనకపోయి ఉంటాడా? అనే ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు కూడా చెప్పింటాడు, కాదురా, నీవు ఏ కోనేటి దగ్గరికంటే ఆ కోనేటిలోకి వెళ్తే నీ కళ్ళు తెరవబడు. నీ కళ్ళు తెరవబడాలి అంటే, నీవు సరైన చూపు కలగాలంటే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వు ఏం చేయాలో తెలుసా? నేను ఏ చోటుకి వెళ్ళమంటున్నానో నువ్వు ఆ చోటుకి వెళ్ళి తీరాల్సిందే అన్నాడు. వెళ్ళి తీరాల్సిందే అన్నాడు. సరేలే, ఇంక వాడికి ఆశ ఏంటి? నేను చూడాలి. ఎవరిని? మా అమ్మ మా నాన్న ఎట్లా ఉంటారో నాకు తెలియదు, మా ఇంట్లో ఉన్న మామ అత్త ఎలా ఉంటారో నాకు తెలియదు, మా బంధువులు ఎలా ఉంటారు. నిజమేగా, పుట్టుకతో గుడ్డువాడు ఏం తెలుస్తుందండి? వాడికి తెలుస్తుందా? ఎవరైనా గుర్తుపడతాడా? పట్టలేడు కదా. ఎలా ఉంటారో వాడికి మనసులో ఆశ ఏంటంటే, నేను చూస్తే బాగుండు కదా మా అమ్మ మా నాన్నని, వారి ముఖరూపం ఎలా ఉందో చూస్తే బాగుంటుంది కదా, నా ముఖాన్ని కూడా నేను అద్దంలో చూసుకుంటే బాగుంటుంది కదా. నిజమే కదా.
కళ్ళుడు మనం ఎన్నిసార్లు అద్దం చూసుకోవట్లా ఏంటండి? అద్దం చూసుకోకుండా మనం బయటికి రామే. అద్దం చూసుకుని బయటకు వస్తారా? వెళ్తారు. ఎంత షేప్ అంటే వెళ్తారు. ఎక్కడ? అద్దం దగ్గర. వాడికి కూడా ఆశ ఉంటుంది కదా గుడ్డోడికి. అసలు నా ముఖం ఎలా ఉంది, నా రూపం ఎలా ఉంది అని ఆలోచన చాలా మెదులుంటాయి వాడికి. మొత్తం మెదిలితే మెదలనివ్వండి, అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళి ఒప్పండి, దబీలని తగిలింది. ఏంటిది? కాళ్ళ కింద తగిలుతుంది. గట్టిగా చెప్పండి, ఏదో చెప్పేది ఏదో. ఏ రాయి? ఇప్పుడు కాళ్ళకి తగిలి రాయి ఏ రాయి అంటారు? తెలియదా మీకు? నేను చెప్తానండి, ఎదురు రాయి. అంత నవ్వు, నిజం చెప్పేది అంతేనా అయ్య గారు? ఏం చేస్తా వీళ్ళకి తెలియట్లా. ఇప్పుడు ఎదురు మనం వెళ్తే తగిలింది కదా, ఏమంటారు? బా గట్టిగా తగిలిందిరా బాబు ఎదురు రాయి అంటారు కదా. మీకు తెలియదులే, నాకు తెలిసి. ఎందుకు నేను పాతోడిని ఇప్పుడు కదా, నేను ఇప్పుడు మనిషిని కాదులే, అందుకని నాకు తెలిసి మీరు ఇప్పుడు మనుషులు కదా. ఏం వయసు తగ్గించుకుంటారేంటి? సరేలేండి. ఎదురాయి తగిలే మరుక్షణమే అబ్బా ఈ కళ్ళొద్దు, రావడం వద్దు నాయన, మోకాలు చిప్పలు పగిలిపోయారు బాబు, మూతి పళ్ళు కూడా రాలిపోతే కింద పడితే వద్దులే అనుకొని మళ్ళీ లేచాడు. కింద పడ్డాడు, మళ్ళీ లేచాడు. మళ్ళీ ఒక ఆశ, మా అమ్మ ఎట్టుంటుందో, మా నాన్న ఎట్టుంటుందో, నా ముఖం ఎట్టుంటుందో సరే పోదంలే, ఏదైతే ఏమిదిలే అని కొంచెం దూరం వెళ్ళొప్పండి. దారి ప్రక్కన ఉన్న ఏంటి ములకంప దబీలని మొహాన్ని తగిలింది. ఇక అంతే, ముళ్ళు గుచ్చుకుంటే ఎట్టుంటుంది? ఏం అంత సీరియస్ వస్తున్నారు? ఎట్టుంటుంది? ఇక మామూలుగా ఉంటుందండి. ఇక తిట్లు తిట్టుకొని ఉంటాడండి. ఈయనకు అక్కడికే బొమ్మని చెప్పాడండి, అక్కడికి వెళ్ళాలేంటి, ఇక్కడ ఉంది కదా, నా మాట ఏమినక ఇక్కడే ఉన్నప్పుడు సరిపోయింది కదా అని మళ్ళీ తిట్టుకొని మళ్ళీ వేశాడు. మొత్తం మీదకండి తిన్నగా వెళ్ళాడు. ఎక్కడికి? షిలోయమా అనే కోనేరు. ఏ కోనేరు చెప్పరేంటండి? ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి కళ్ళు కడుక్కున్న మరుక్షణము వాడి కళ్ళు తేటగా కనపడ్డాయండి. ఎలా కనపడ్డాయి? తేటగా కనపడ్డాయి. ఇప్పుడు నేనంటానండి, ఎందుకు ఆడి కళ్ళు తేటగా కనపడ్డాయి? వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ఏ చోటకైతే వెళ్ళమన్నారో ఆ చోటకి వెళ్ళాడు. ఆ చోటకి వెళ్ళాడు కనుకనే అతని బ్రతుకు ఏ విధంగా మారింది? ఆశీర్వాదకరంగా మారింది. యేసుక్రీస్తు ఏ చోటకైతే వెళ్ళమన్నాడో ఆ చోటకి వెళ్ళాడు కనుకనే అతని బ్రతుకు దీవెనకరంగా మారింది. అప్పటి వరకు చీకటిమయం, అప్పటి వరకు చీకట్లో చిందులాడుతూ ఉన్నాడు, అప్పటి వరకు చీకట్లో కలిసిపోతూ వచ్చాడు. ఎప్పుడైతే యేసయ్య నోట నుండి జారవాలుతున్న మాట విన్నాడో వెంటనే ఏం కలిగింది అతనికి? ఒక వెలుగు. ఈ రాత్రి నేను కూడా మీతో అదే చెప్పేది. యేసుక్రీస్తు చెప్పే బోధ ఏ బోధ అంటే, పాపములో ఉన్నవాడు పవిత్రంగా బ్రతకమని చెబుతున్నాడు. త్రాగేవాడిని త్రాగొద్దురా అంటున్నాడు. యేసయ్య బోధ ఎలాంటి బోధ అంటే కుల మార్పిడి కాదు, మత మార్పిడి కాదు. యేసయ్య బోధ ఏ బోధ అంటే, వ్యభిచారము చేసేవాడిని వ్యభిచారం చేయొద్దంటున్నాడు. యేసయ్య నోట నుండి జారవాలే మాట ఏంటంటే, త్రాగేవాడిని త్రాగొద్దురా అంటున్నాడు, తిరిగేవాడిని తిరగొద్దురా అంటున్నారు, పేకాట ఆడేవాడిని పేకాట ఆడొద్దురా అంటున్నాడు. నేనంటానండి, ఆ మాట మేలుకరమైనదా, మేలుకరం కానిదా? యేసుక్రీస్తు చెప్పింది అదే. బాబు, నీ చీకట్లోంచి నువ్వు బయటపడాలి అంటే, నీ చీకటి దినాలు తొలగిపోవాలి అంటే, నేను ఏ కోనేటి దగ్గరికి వెళ్ళమంటున్నానో ఆ కోనేటి దగ్గరికి వెళితే తప్పక నీకేం కలుగుతాయి? చూపు కలుగుతాయి. ఇదిగే రాత్రి నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ ఏ పాపమైన చీకట్లో నిలిచిపోయావో, ఆశీర్వాదం కంటికి కనబడక, ఆశీర్వాదం నీ ఇంట్లో నిలబడక, ఒకవేళ ఏ పాపం వలన ఒకవేళ నీ ఇంటికి మరణం సమీపించిందో, పాపము వలన ఏ చీకటి నీ ఇంటిని అలుముకుందో, ఒకవేళ చీకటి నీ ఇంటిని అలుముకొని జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తూ వచ్చిందో నాకు తెలియదండి. ఈ రాత్రి కరుణగల దేవుడు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇదిగో
నేను ఏ చోటకైతే నేను రమ్మంటున్నానో ఆ చోటకు కానీ నువ్వు అడుగులు వేయగలిగితే, నా మాట ప్రకారం నువ్వు నిలిచి ఉండగలిగితే, నిశ్చయముగా నీ చీకటి దినాలు నేను తీసివేయబోతామన్నాను. నీ చీకటి దినాలకు ముగింపుడు పలకబోతామన్నాను. ఇదిగో ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నీ చీకటి దినాలు తొలగిపోయినట్లుగా ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట విని నీ త్రాగుడులో నుంచి నీవు మారగలిగితే తప్పక నీవు ఆశీర్వాదానికి నాంది పలకగలుగుతావు. ఇప్పుడు నేనంటానండి, చాలామంది చెప్పే మాట ఏంటంటే, మనం ఒకవేళ అన్నామనుకో, ఏమండి ఎందుకు త్రాగుతారండి, కష్టపడిన కష్టాజీతం పిల్లల కథ పెట్టవలసింది, త్రాగి త్రాగి ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటారు, త్రాగి త్రాగి ఎందుకు కుటుంబంలో నెమ్మది లేకుండా బ్రతక. నేనంటాను, ఇంకొక మాట చెప్పనా, తాగుబోతుడు కానీ ఇంటికి వస్తే ఇంట్లో భార్య నెమ్మదిగా ఉంటుందా? అమ్మ మీరు చెప్పండి తల్లే, మీరు ఏమనుకోండి, మీరు చెప్పండి. భర్త తాగి 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 ఇంటికి వచ్చాడనుకో, ఇంట్లో ప్రశాంతత ఉంటుందా? ఏంటండి, ఉండదు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే నరకం. ఎందుకని? ఎవరు వచ్చారా ఇంటికి? తాగుబోతాడు. ఇంకో మాట చెప్పనా, ఒకవేళ పిల్లలు చెప్పిన మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ, ఏమండి వాడు గంజాయో, ఏజాయ్ వాడు సారాయో, వాడు మందో తాగి ఇంటికి వస్తే ఇంట్లో ప్రశాంతత ఉంటుందా? ఈరోజున కుటుంబాల్లో పోకడ అదే కదా. ఏమండి, కష్టపడుతున్న కష్టాజీతం ఎవరికి పెడుతున్నారంటే మందు కొట్టుకే తగలేస్తున్నారు. నేను ఒక మాట అంటాను, కష్టపడి సంపాదించిన ఆ రూపాయి మందు కొట్టు పెట్టుకోకుండా అదే రూపాయి ఇంటికి తీసుకొచ్చి పిల్లలకు పెడితే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండరా? మాట్లాడేంటండి, పిల్లలు ఆశీర్వాదకరంగా నిలబడరా? పిల్లలకు భార్యకు ఘనత ఉండదా? నేను అంటానండి, ఇంటూ తాగుబోతూ పడుతున్నాడు అనుకో, బయట ఉంటారు, అబ్బా మీ ఆయన తాగుతలేమ్మ నువ్వు పెద్ద చెప్పు వచ్చింది దానివి అంటారు. అన్నారా? అంటారు. నేననే మాట, తాగుబోతుడికి ప్రపంచంలో ఏం లేదు, విలువే లేదు. అంటే ఈ రోజున తాగుబోతులంతా, ఇంకో మాట నాకెందుకు ఒక్కొక్కటి వస్తుంటే చెప్తా ఉంటే, ఇంకో మాట చెప్పనా, ఈ ఎప్పుడు ఒక మాట అంటాను, ఆ తాగే మందు కానీ, ఆ తాగే సిగరెట్ కానీ, ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి పెట్టండి, వాసన చూద్దాం, చూస్తాయా అయ్యగారు? నేను అంటానండి, ఆ జంతువులు, నోరు లేని జంతువుల వాసన చూడవే, మరి మనిషిగా నిలవబడుతున్నావు, నువ్వు ఎందుకు దాని జోలికి వెళ్తున్నావు? అంటే జంతువుల కంటే హీనుడవు నువ్వు. జంతువుల కంటే అనకూడదు అంటున్నా, దరిద్రమైన స్థితిలో నిలిచిపోయావు. అందుకే కదా నీళ్ళు ఆశీర్వాదకరంగా సమాజంలో ఘనత పొందిన స్థితిలో నిలబడలేకపోయింది. ఇదిగో ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నాడు, ఈ రాత్రి నా ప్రభువుని యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా, ఏ స్థితిలో మధ్యలో నువ్వు నలపబడుతూ ఉన్నా, ఏ స్థితిలో నలపబడి కన్నీరు కారుస్తూ ఆశీర్వాదం నీ చేతులతో జారిపోతూ వస్తూ ఉన్నదేమో, నువ్వు కష్టపడుతున్న ప్రతి కష్టాజీతం చిరిగిపోయిన సంచులో వేసినట్లుందేమో, ఈ రాత్రి నా ప్రభు నీ జీవితం పట్ల అద్భుతం చేయాలనుకున్న రాత్రి, ఈ రాత్రి నా ప్రభు అనే యేసుక్రీస్తు మాటకు కానీ నువ్వు లోపడగలిగితే, ఆయన మాటకు కానీ శిరస్సు వంచగలిగితే, ఈ రాత్రి నా దేవుడు నీ శాపములోంచి నీకు విముక్తి కలగ చేయబోతామన్నారు, నీ దరిద్రత నుంచి విడుదల కలగ చేయబోతామన్నారు, నీ కుటుంబం స్వర్గసీమలుగా ఉండినట్లుగాను, ఆనందకరంగా బ్రతుకున్నట్లుగాను ఈ రాత్రి నా ప్రభు నీ జీవితం పట్ల అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. ఈ రాత్రి నీ స్థితి మారాలి అన్నా, ఈ రాత్రి నీ కుటుంబం స్థితి మారాలి అన్నా, ఈ రాత్రి నువ్వు ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడాలి అన్నా, ఈ రాత్రి నువ్వు చేయవలసినది ఒక్కటే, ఏంటో తెలుసా? దేవుని మాటకు నీవు లోబడాలి. ఆయన మాటకు కానీ లోబడితే నీకు కావలసిన ప్రతి ఈవి దేవుడు నీ ఎదుట ఉంచుతాడు. అందుకే దేవుని వాక్యం కూడా అంటుంది కదా, నా మాట ఎవడు సమ్మతించి గైకొంటాడో. యెషయా గ్రంథంలో రాయబడిన, చదవద్దులే నేను చెప్తాను, యెషయా గ్రంథంలో కూడా చక్కని మాట రాయబడింది, మీరు నా మాట సమ్మతించి గైకొంటే భూమి యొక్క శ్రేష్ఠ పదార్థాలను మీరు అనుభవించేటట్లుగా నేను చేస్తాను అంటాడు. ఆయన ఏం చెప్పలేదండి, ఏం చెప్పలా, మాట వింటే నేనేం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. లేఖనం కూడా అదే చెప్పింది. ఎందుకని అబ్రహామును దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించాడు? ఎందుకని అబ్రహామును నిశ్చయముగా దీవెనకరంగా నిలబెట్టాడు? వాక్యం చెప్పకనే చెబుతుంది, అబ్రహాము దేవుని మాటకు లోబడిన వ్యక్తి కనుక దేవుడు అబ్రహామును ఏం చేశాడు?
ఈ రాత్రి ఓ సేవకుడికి చెప్తున్నా, నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ రాత్రి నా ప్రభువు మాటగా నువ్వు వినగలిగితేనండి, తప్పక నువ్వు చేస్తున్న ప్రతి దానిలో నీవు దీవెనను చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి దానిలో ఒక ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా నా దేవుడు నీ జీవిత చరిత్రను మార్చివేయునుగాక. అందుకే దేవుడు అంటారు, నిశ్చయముగా నేను అబ్రహామును ఆశీర్వదిస్తా. ఎందుకని అంటే, మొదటి మాట, దేవుని మాటకు లోబడిన వ్యక్తి గనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దాని క్రింద ఒక మాట ఉంటుంది, చదవండి. రెండవ మాట త్వరగా, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వాక్యం కంటిన్యూ చేయండి. చూచి మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు తిరిగి వచ్చేద్దాము. హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా 2 చేతులు చెప్పండి, కొంచెం చేతులు ఊపుతూ చెప్పండి. ఇప్పుడు తలెత్తినాను చూడండి. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, పన్నులతో అబ్రహాం ఒక మాట అంటున్నాడు చూడండి, మేము ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ మ్రొక్కి మరలా మేము మీ యొద్దకు తిరిగి వచ్చేద్దాము అంటే ఈ మాటలు మీకు ఏమర్థమైంది? గట్టిగా చెప్పండి. నేను చెప్తాను వినండి. ఈ మాటలో ఒక అర్థం ఏంటంటే విశ్వాసం. అంటే అతని నోట వస్తున్న మాట చూడండి, విశ్వాసం. ఏ వాసం? ఏంటంటే విశ్వాసం. ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు వాస్తవానికి పర్వతం మీదకి వెళ్ళి బలిని అర్పించేది ఎవరిని? ఇస్సాకుని. ఇప్పుడు ఇస్సాకు బలిపీఠం మీద కట్టి బలి మీద చంపేసి కాల్చి పడవేస్తే ఎవరు తిరిగి రావాలి? అబ్రహాం ఒక్కడే. ఇస్సాకు చనిపోతాడు, పర్వతం ఎక్కితే చనిపోతాడు. దేవుడు చెప్పింది అదే, మోరియా పర్వతం మీద నీవు అమితముగా ప్రేమిస్తున్న ఇస్సాకును బలి ఇవ్వాలి. అట్లాగే అన్నాడు, సిద్ధం చేశాడు. ఇప్పుడు మోరియా పర్వతం మీదకి వెళ్తూ ఒక మాట అంటున్న పనులతో, చూడు మేము మరలా తిరిగి వచ్చేద్దాము. నాకు వచ్చిన ఒక డౌట్, ఏం డౌట్ అంటే, మరలా అన్నాడు అంటే అతనిలో ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఇప్పుడు అబ్రహాం గారిని పిలిచి అడిగామనుకో, అబ్రహాం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అబ్రహామును గారిని పిలిచి అడిగామనుకో, ఏమని? అబ్రహాము, కాదండి, నీ కొడుకునే కదా చంపేది, పైకి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎలా తిరిగి వస్తావు అని అడిగామనుకో, అబ్రహాం గారు మనకు కూడా చక్కగా సమాధానం చెప్తాడు. నిజమే, నా కొడుకును బలి అడిగింది వాస్తవమే, పర్వతం మీదకి తీసుకుని వెళ్ళటం వాస్తవమే, బలిపీఠాన్ని కట్టడం వాస్తవమే, నా కొడుకు కాలు చేతులు కట్టి నా కొడుకుని నేను చంపటం వాస్తవమే. ఇవన్నీ వాస్తవాలే, ఏది తప్పిపోదు. కానీ నా దేవుడు నాతో ఏమని వాగ్దానం చేశాడంటే, ఇస్సాకు వలన నీ సంతతిని నేను విస్తరింప చేస్తానన్నాడు. ఇస్సాకు వలన కలిగినదే నీ సంతతి అన్నాడు. ఒకవేళ నా కొడుకును చంపాడు అనుకో, దేవుడు ఇచ్చిన మాట అబద్ధం అవుతా లేదా? మాట్లాడండి. దేవుడు ఇచ్చిన మాట అబద్ధం అవుతా లేదా? అబ్రహాం ఇదే అంటాడు, ఒకవేళ నా కొడుకును చంపితే దేవుడిచ్చిన మాట ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. ఆయన ఎవరు? అబద్ధం మాడుటకు నరుడు కాదు. ఆయన నరుడు అయితే అబద్ధం ఆడుతాడు, నరుడు కాదు కనుక ఒకవేళ నా కొడుకు చనిపోయినా, ఇదిగో కాల్చబడిన ఈ బూడిదకు నా దేవుడు మరలా జీవాన్ని పోస్తాడు. అబ్రహాంలో విశ్వాసం చూడండి. నా కుమారుడు చనిపోవచ్చు, నా కుమారుడు బూడిదగా మలచబడవచ్చు, కానీ ఈ బూడిదకి ఏం పోస్తాడు? నా దేవుడు జీవాన్ని పోస్తాడు. ఎందుకు పోస్తాడంటే, ఇస్సాకు వలన నీ సంతతిని విస్తరింప చేస్తాడని మాట ఇచ్చాడు. ఆయన మాట తప్పడు.
అందుకని నాకు విశ్వాసం అయ్యా. ఎందుకంటే నా దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు. నా దేవుడు ఎవరు? నరబలి ఆశించేవాడు కాదు. నా దేవుడు కోరుకునే బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయం. నా దేవుడు ఆశపడేది ఏంటో తెలుసా? తగ్గింపు కలిగిన జీవితం. నా దేవుడు ఆశించిన ఆశ ఏంటో తెలుసా? గర్వంగా ఉన్న వ్యక్తిని కాదు. నా దేవుడు కోరుకునే కోరిక ఏంటంటే నన్ను నమ్మినవాడు, నా యొద్దకు వచ్చిన వాడు తన్ను తాను తగ్గించుకొని బ్రతికిన వాణిని నేను తప్పక ఆశీర్వదిస్తాను అని చెప్పే దేవుడు నా దేవుడు. నాకెందుకు బండి ఏం లేదు. మరలా చూడండి, అబ్రహాముకు అంత విశ్వాసం ఉంది కనుకనే ఇతని విశ్వాసంను చూసిన దేవుడు అబ్రహామును ఏం చేశాడు? ఇప్పుడు రాత్రి నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడగనా? ఇప్పుడు నేనెందుకు దీవెనకరంగా ఉండలేకపోతున్నాను అనే ఆలోచన నీకు కలగొచ్చు. ఒకవేళ నీకు కలిగినా నేను ఒక చిన్న ప్రశ్న చెప్తున్నాను, వినండి. ఎందుకు కలిగింది అనే దానికంటే మరి నేనెందుకు ఆశీర్వాదకరంగా నిలబడలేను, నేనెందుకు దీవెనకరంగా నిలబడలేకపోతున్నాను అనే ఆలోచన నీకు రాగలిగితే బైబిల్ సమాధానం చెప్తుంది. నీవు ఎందుకు ఆశీర్వాదకరంగా నిలబడలేకపోతున్నావు అంటే నీవు దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతూ వచ్చావు. దేవుని మీద విశ్వాసము లేదు కనుకనే మరలా మీరు అంటారు నేను క్రిస్టియన్స్ అండి. ఏ టెన్స్వి అమ్మా? ఏ టెన్స్వి నువ్వు? కిసిమిసుకు పోయే టెన్స్వి. ఏ టెన్స్వి నువ్వు? ఏ టెన్స్వి? సంవత్సరానికి ఒక్కసారి నూతన సంవత్సరం వెళ్ళి కూర్చునేది ఆ వ్యక్తివి. ఇంకా చెప్పాలంటే మనకు చక్కగా 3 పండగలు. 1 పుట్టాడు, 2 సచ్చాడు, 3 లేచాడు. మన పండగలు 3. 1 పుట్టాడు, 2 సచ్చాడు, 3 లేచాడు. ఈ 3కి మాత్రం ఖచ్చితంగా ఎక్కడున్నా పాలు పొందుతాం. నువ్వు క్రిస్టియన్వా? చెప్పరేంటండి? క్రిస్టియన్ అన్నవాడికి పరలోకం లేదు. మళ్ళీ అనుకుంటారు మేము క్రిస్టియన్ పుట్టినప్పుడు, నువ్వు పుట్టుకతో క్రిస్టియన్ కావచ్చు, పరలోకం లేదు. పరలోకం వెళ్ళంటే ఎవరు అంటే ఏ వ్యక్తి దేవుని మాటకు లోబడి, ఏ వ్యక్తి విశ్వాసంలో దేవుని మీద విశ్వాసంలో స్థిరపరచబడతాడో ఆ వ్యక్తిని పరలోకం. నేను చర్చికి వెళ్తున్నానండి, నేను కూడా బైబిల్ చదువుతానండి, అబ్బో నేను కూడా పాటలు పాడుతానండి. నువ్వు ఎన్ని రాగాలే పెట్టినా ఏమ్మా, నువ్వు ఎంత బైబిలే చదివినా పరలోకం మాత్రం మీ తాత సొత్తేం కాదు అది. నా తాత సొత్తేం కాదు, నా తాతది కాదు, మీ తాతది కాదు. పరలోకంలో ఎవరు సొత్తది చెప్పనా? ఏ వ్యక్తి క్రీస్తు కొరకు నిలబడతాడో ఆ వ్యక్తిదే పరలోకం. ఎవరిదంటే వాళ్ళది కాదు. మళ్ళీ నాదనుకున్నారు, భ్రమపడ్డారు. నా మాట భ్రమ నుంచి రాత్రి బయటికి రండి. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఒకటే అంటాడు, ఇదిగో ఈ విశ్వాసములో నేను నిలిచి ఉన్నాను కనుక నా దేవుడు ఏం చేశాడు? నన్ను ఈ రాత్రి ఒక సేవకుడికి చెప్తున్నా, వినండి. ఈ రాత్రి విశ్వసించండి. ఏమని నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు అనే విశ్వాసం నీలో ఉండగలిగితే తప్పక మీ పరిస్థితులన్నిటి నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నారు. ఆయన గారు అంటారు కదండి, యోబు గారు అంటారు కదా, అన్నీ కోల్పోయిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత అతను నోటండు జారవాళ్తున్న మాట ఏంటో తెలుసా? అన్నీ పోయిన ఇబ్బంది లేదు నాకు. నా అనుకున్న వారు దూరం కావచ్చు, పాస్తులు అన్ని కనుల ముందు కనుమరుగైపోవచ్చు, నేను సంపాదించుకున్నదంతా కుప్పగా కూల్చబడుతూ ఉండవచ్చు, ఆఖరికి నా శరీరం నాకు సహకరించకపోవచ్చు, నేను ఒంటరిగా నిలిచిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ నా విశ్వాసం ఏంటో తెలుసా? నేను మరలా నా విమోచకుని నేను కన్నులార నేను చూడబోతూ ఉన్నాను. ఏమంటాడండి? ఒకవేళ శరీరంతో ఈ అనారోగ్యంతో ఇలాగ నేను చంపబడిన ఇబ్బంది లేదు. ఎందుకంటే నా విశ్వాసమును సిగ్గుపరిచేవాడు కాదు నా దేవుడు. నేను ఆయనను నమ్మాను కనుక, నేను ఆయన్ను వెంబడిస్తున్నాను కనుక, నేను ఆయనను ఎరిగాను కనుక, నేను ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాను కనుక నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు. ఏ చోట పడిపోయాను, ఏ చోట కుప్పగా కూల్చబడ్డాను, ఏ చోట నేను సమస్తమును పోగొట్టుకున్నాను, ఏ చోట నేను కన్నీరు కారుస్తూ వచ్చాను, అదే చోట నా దేవుడు నన్ను మరలా పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. నా పరిస్థితిని మారుస్తాడు అనే ఒక విశ్వాసంతో ఏబు నిలిచి ఉన్నాడు కనుకనే అన్ని పోగొట్టుకున్న ఏబు జీవిత చరిత్రను ఎలా చేశాడు దేవుడు? రెండంతలుగా అండి.
అంటే ఏది పోయిందో మళ్ళీ దేవుడు దాన్ని ఏం చేశాడు? ఈ రాత్రి మీరు విశ్వసించండి. మీరు ఎవరైనా కావచ్చు. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నీవు విశ్వాసం ఉంచుకోగలిగితే, నీవు విశ్వసించి అడుగులు వేయగలిగితే, ఈ మొదటి రాత్రి సభలోనే నీ విశ్వాసమునకు తగిన ఆశీర్వాదాన్ని నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఆ ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఒకవేళ ఏది పోగొట్టుకున్నావో ఈ రాత్రి వరకు ఏది నీకు దూరం అయిపోయిందో, ఈరోజు నా దేవుని మీద నీ విశ్వాసం ఉంచుకొని, విశ్వాసం నిలుపుకొని ఈ రాత్రి నీవు అడుగు ముందుకు వేయగలిగితే, అడుగు ముందుకు వేసిన నిన్ను నా దేవుడు విడిచిపెట్టకుండా అంచెలంచెలుగా విస్తరింప చేయబోతూ ఉన్నాడు. అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఏ చోట కోల్పోయావో, ఏ చోట తలదించుకున్నావో, ఏ చోట అవమానపరచబడ్డావో, ఏ చోట నీవు కన్నీరు కార్చావో, ఏ చోట నిందల పాలయ్యావో, అదే చోట ఈ మొదటి రాత్రి సభలోనే నా ప్రభు నీ తలను పైకి లేవనెత్తబోతూ ఉన్నారు. నీ తలను పైకి లేవనెత్తడమే కాదు, ఏ చోట ఘనతను కోల్పోయావు అదే చోట నేను ఘనముగా నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. మీ ఘనహీనతను నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. ఘనపరచగలిగిన దేవుడు ఈ రాత్రితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే నీవు విశ్వాసము కలిగిన వ్యక్తిగా నిలబడితే తప్పక నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఈ రాత్రి మీరు విశ్వసించండి, నా దేవుడు తప్పక నన్ను ఆశీర్వదిస్తారు అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా నీ విశ్వాస పరిమాణమును బట్టి నా దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పక ఆశీర్వదించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏముంచాలి ఇప్పుడు? నేనంటున్నా, అబ్రహాము ఆశీర్వదించబడడానికి ప్రబలమైన కారణాలు ఏంటి? 1, దేవుని మాటకు లోబడ్డాడు. 2 దేవుని యందు చెప్పరు ఏంటండి ఈరోజు మీ విశ్వాసం. అందుకే ఒక మాట ఉంది క్రొత్త నిబంధనలో ఒక మాట ఏంది, చాలా ఉన్నాయిలే, ఒక మాట మీద చెప్తాను. ఒకరోజు ఒక ఆవిడ ఎంత ఇబ్బంది అంటే చెప్పలేనంత ఇబ్బంది, కొంచెం కాదండి, చెప్పలేనంత ఇబ్బంది. ఆ ఇబ్బందుల మధ్యలో ఇండ్లు వెలివేసింది, ఊరు వెలివేసింది, కుటుంబం అందరూ వెలివేశారు. ఒంటరిగా నిలిచిపోయింది. కంట తడి పెడుతూ కన్నీరు కారుస్తూ ఒక చోట నిలిచిపోయి ఏంటో నా జీవితం అనుకొని ఒక నిస్సాయ స్థితిలోనికి వెళ్ళిందండి ఆవిడ. ఆ తల్లిగారు ఒకరోజు చెప్పారు, ఎవరో నాలాంటోళ్ళే, అమ్మా ఎందుకు ఇంత బాధపడుతావు తల్లే, నా మాట విను. నీ బాధకు పరిష్కారం దొరకాలి. నీ బాధకు ఏం దొరకాలి? పరిష్కారం దొరకాలి. నా మాట విను. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొద్దు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు. యేసు ప్రభు తప్పక నీ బాధకు ఒక నివారణ కలగచేస్తాడు అని నాలాంటి వ్యక్తి చెప్పారు. ఆవిడికి చెప్పారు. పాపం ఆవిడ ఒక మాట అంది, అయ్యా తిరగవలసిన తిరుగుళ్ళన్నీ తిరిగేశాను. ఆడికెళ్తే వాళ్ళు చెప్పింది అలా చేశాను. ఇక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తెచ్చుకోమంటే మట్టి తెచ్చుకున్నాను. ఆ మట్టి కూడా నీళ్ళలో కలుపుకొని గడక్కిన ముంగేశాను. ఆఖరికి కడుపులో గడ్డలు తప్ప బాధకు నివారణ మాత్రం నేను అంటానండి, సమాధి మీద మట్టి తింటే రోగానికి నివారణ దొరుకుతుందా? అయ్యా ఇంకొకరు చెప్పారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నిమ్మకాయలు మంత్రిస్తారంట. ఎవరు? ఇదేం దరిద్రం బుద్ధిరా స్వామి, పాస్టర్ నిమ్మకాయలు మంత్రించడం ఏంటి? అక్కడికి కూడా వెళ్ళి అవి కూడా మంత్రించుకొని వచ్చి తాగాను, కానీ మాత్రం నివారణ మాత్రం జరగలే. ఇంకొకరు చెప్పారు, ఆడికి వెళ్ళే తల్లే ఆ బూడిద తెచ్చుకొని నీళ్ళలో కలుపుకున్నాను, విరోచనాలు తప్ప ఏం బాగోదలా, బాధకు నివారణ దొరకలా. ఎక్కడికంటే అక్కడ తిరిగానయ్యా, కానీ బాధకు మాత్రం నివారణ దొరకలా. అప్పుడు నాలాంటాడు, సరే తిరగవలసిన తిరిగావు కదా తల్లే, ఇవి ఒక్కసారి అక్కడికి వెళ్ళిరా అన్నాడు. సరేనయ్యా వెళ్తానంది. యేసు ప్రభు ఆ ఊరికి వస్తే తిన్నగా అక్కడికి వెళ్ళిందండి ఆవిడ. అక్కడికి వెళ్ళి అందరి ముందు యేసు ప్రభు ఎదుటికి వెళ్ళలేక, ఎందుకంటే
ఆమెకున్న జబ్బు కానీ వాళ్ళకి తెలిస్తే రాళ్లతో కూడా చంపేస్తారు అక్కడే. అలాంటి రోగం. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అక్కడికి వెళ్ళారు. తెలిసిందంటే ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఊరు బయట పెడితే ఊరిలోకి వచ్చావా అని చంపేస్తారు. అందుకని ఏం చేయాలో అర్థం కాక యేసుక్రీస్తు వెనక మళ్ళుగా వెళ్ళిందండి. యేసుక్రీస్తు వెనక మళ్ళుగా వెళ్ళి తిన్నగా ఆమె మనసులో ఉన్న ఆశ చూడండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేయి పెట్టుకొని పోతావా పోవా, పోతావా పోవా అని ఊపించుకోవాల్సిన అవసరం నాకు ఏం మాట్లాడండి లేదు. ఆ అమ్మ ఆలోచన ఏంటంటే, నేను యేసు ప్రభు ముందుకు వెళ్ళి నేను నెత్తి మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయించుకోవాల్సిన అక్కర్లేదు. ఇదిగో నా బాధ ఏంటో నాకు తెలుసు, నాకు కలిగిన ఇబ్బంది ఏంటో నాకు తెలుసు, నాకు కలిగిన రోగం ఏంటో నాకు తెలుసు. దీనిలోంచి నేను విడుదల పొందాలంటే నాకు ఒకటే పరిష్కారం. నేను ఆయన వెనక మళ్ళుకు వెళ్ళి ఎవరికి కనపడకుండా ఆయన చొక్కాను ముట్టాలి అని తలంచింది. ఇంకేం తలంచాల ఆ అమ్మ. వెనక మళ్ళుగా వెళ్ళి ఎప్పుడైతే ఆ చొక్కాను పట్టుకొని అట్లా వదిలేసిందో, లేఖనంలో రాయబడిన మాట తెలుసా, వెంటనే ఆమె చేతులు యేసయ్య వస్త్రపు చెంగును ఎప్పుడైతే తాకాయో వెంటనే ఆమె బాధకు నివారణ కలిగను అని వాక్యం చెప్తుంది. ఏం కలిగిందంట? బాధకు నివారణ కలిగింది. వెంటనే మరుక్షణమే ఆమె స్వస్థత పొందుకొని తిన్నగా బయటకు వచ్చింది. వెంటనే అప్పటికప్పుడే అద్భుతం జరిగింది ఆడ. అప్పటికప్పుడే. అప్పుడు వెంటనే యేసుప్రభు ఒక మాట అన్నాడండి, ఇదిగో ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను తాకారు, నాలో నుండి ఏం వెళ్ళింది? నాకు వచ్చిన ఒక డౌట్ అండి, ఆడ వేల మంది ఉన్నారు కదా, ఎవరు తాకారని ఎవరికి తెలుసు? ఎంతమంది తాకి ఉండరు? అప్పుడు యేసుప్రభు కూడా చెప్పిండొచ్చు, అయ్యా అందరు తాకిన తాకిడి వేరు, నా వస్త్రపు చెంగును అందరు తాకిన తాకిడి వేరు. అనుకోకుండా కొందరు తాకారు, అంతే కదండి. ఇప్పుడు జనాలంతా చుట్టూ చేరితే మన చెయ్యి అనుకోకుండా తగిలితే తగలదా? తగులుతుంది. ఆ తాకిడి కాదు, ఎవరో ప్రత్యేకంగా నా వస్త్రపు చెంగును ముట్టారు. ఎందుకంటే నాలో నుండి ఏం వెళ్ళింది? వారిలోనికి ప్రభావం వెళ్ళింది. అంటే నాలో ఉన్న ప్రభావం వారిలోనికి వెళితే వారిలో ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది. ఎవరు అని అడిగితే ఆమె భయపడుతూ గడగడ వణుక్కుంటూ వచ్చి యేసయ్య ముందు నిలబడింది. అయ్యా బోధకుడా, నేనే. వెంటనే అప్పుడు ఏమన్నా తెలుసా, అమ్మా అవునా, అదే నా బాధ, ఇదే నా బాధ అని చెప్తే అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఒరే కెమెరా ఎక్కడా, ఒరే కెమెరా ఎక్కడా, ఒరే జూమ్ లాగా పెట్టు అన్న. ఈ మాటలు నేను చెప్పాడు యేసుప్రభు. ఏదో సీరియస్ చూస్తున్నా విన్నాను అన్న, ఏదో చెప్తున్నాను, ఏం చెప్పట్లా, అదే చెప్తున్నా. ఆ అమ్మ యేసుప్రభు ముందు నిలబడింది, యేసుప్రభు ఆ అమ్మ ముందు నిలబడ్డారు. ఆ అమ్మ చెప్తుంది, నాకు బాగు కలిగిందయ్యా, నా బాధకు నివారణ కలిగింది, నాకు స్వస్థత కలిగింది, ఇన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతుంది కనుక నా బాధలో నుంచి నేను తప్పించబడ్డాను అని చెప్పిన మరుక్షణమే యేసుప్రభు చుట్టూ కెమెరాలు ఏమైనా పెట్టలేదండి. పెట్టలా. ఇవన్నీ ఏం పెట్టకుండా ఒక మాట అన్నాడు, అమ్మా నిన్ను స్వస్థపరిచింది నేను కాదు. వాస్తవం చెప్పాలి, పో నేనంటే ఏమనుకున్నావు అని చెప్పాలి. యేసుప్రభు ఈ మాట చెప్పలేదండి. యేసుప్రభు నోట జారవలసిన మాట ఏంటో తెలుసండి, అమ్మా ఇది నా వలన కలిగినది కాదు, ఏదో నా వస్త్రపు చెంగు ముట్టుకుంటే నీకు స్వస్థత కలిగింది కాదు. నీకు ఎందుకు స్వస్థత కలిగిందంటే నీవు విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు. నీ విశ్వాసమే, గట్టిగా చెప్పండి, యేసుప్రభు అంటున్నాడు, ఇది నా వస్త్రపు చెంగుల మహిమ కాదు, ఇది నేను నీకు ఇచ్చిన నూనెల మహిమ కాదు, నేను ఇచ్చే ఖర్చుపుల మహిమ కాదు, ఇదిగమ్మా నా వస్త్రపు చెంగు నుంచి వచ్చిన మహిమ కాదు. ఎందుకంటే నీకు నివారణ కలిగినది అనే దానికి కారణం ఏంటంటే నీ విశ్వాసం. వాస్తవానికి యేసుప్రభు చెప్పాలి, నేను దేవుడను కనుక నేను బాగు చేశాను చెప్పాలా లేదా? ఏంటండి ఏదో అంత సీరియస్ చూస్తాను నన్ను, ఏదో ఒకటి చెప్పండి. వాస్తవానికి యేసుప్రభు ఏమనాలి, నేను దేవుడనమ్మా, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు భక్తురాలివి గనక నేనే నిన్ను స్వస్థపరిచాను చెప్పాలి. ఏం చెప్పలా? అయ్యగారు చెప్పారా? చెప్పలా. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగి చెప్పారా?
ఏం మాట్లాడేంటండి? ఏం చెప్పలా. నేను ఏదో విమర్శ అని చెప్పట్లేదండి, నేను విమర్శ గురించి మాట్లాడట్లా. నేను బైబిల్లో సత్యం మీకు తెలియచేస్తున్నా. అంత సర్వశక్తి కలిగిన దేవుడే ఇది నా వలన జరిగినదని చెప్పలా. అంత సర్వశక్తి కలిగిన దేవుడే ఇది నా వలన జరిగిన కార్యమని ఎక్కడ చెప్పలా, ఎక్కడ రాయలా. యేసు ప్రభు నోటం జారవలసిన మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానవై నీ ఇంటికి తిరిగి వెళ్ళు. యేసు ప్రభు చెప్పిన మాట అండి. వెంటనే ఆ అమ్మ ఎంత ఆనందకరంగా తిరిగి వెళ్ళిందో తెలుసా? ఇప్పుడు ఈ రాత్రి నేను మీకెందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆమెను స్వస్థపరిచింది ఎవరు? ఆమె విశ్వాసం. ఇప్పుడు నేనంటానండి, అబ్రహామును ఆశీర్వదించింది ఎవరు? అబ్రహాము విశ్వాసమే అబ్రహామును ఆశీర్వదించేటట్లుగా చేసింది. ఆ అమ్మ విశ్వాసమే ఆ అమ్మకు స్వస్థతను కలగ చేసింది. ఈ రాత్రి నా ముగింపు మాటలుగా ఒక సేవకుడిగా మీతో చెబుతున్నాను, ఒక సేవకుడిగా మీకు ఒక హెచ్చరికతకున్న మాట చెబుతున్నాను. ఒకవేళ ఇప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్ళి సమస్తమును కోల్పోయావేమో, సమస్తను జార విడుచుకున్నావేమో, ఎక్కడికి వెళ్ళినా మనసునకు ప్రశాంతత కలగక, శరీరమునకు ఆరోగ్యము కలగక, ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు బాగు చేస్తాడు అని నమ్మిక మాత్రం ఉంచగలిగితే, విశ్వాసం మాత్రం ఉంచగలిగితే, ఏ రోగమైనా ఈ రాత్రి నా దేవునికి విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి నా దేవుడిని స్వస్థపరచబోతూ ఉన్నారు. స్వస్థపరచగలిగిన దేవుడు ఈ రాత్రి తన హస్తమును చాపబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని ఆయన స్వస్థపరచబోతూ ఉన్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉంది. ఈ రాత్రిని విశ్వసించగలిగితే, ఈ రాత్రి నా దేవుడి మీద నమ్మకం ఉంచగలిగితే, నీకు కలిగిన ప్రతి రోగం నా దేవుడు నీకు విడుదల కలగచేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయబోతూ ఉన్నారు. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించబోతూ ఉన్నారు. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు చెప్పకనే చెబుతూ ఉన్నారు. నీవు విశ్వసించగలిగితే, నీ విశ్వాసం ఉంచగలిగితే, ఆ విశ్వాసం ఉంచిన ఆ యేసు తప్పక నేను అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా సొమ్మెం బదులు చెప్పండి. అంతేనా? రెండు చేతులతో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏంటంట నీవు విశ్వాసం ఉంచగలిగితే, ఆ విశ్వాసం ఇప్పుడు నేనేం చేస్తుంది? నీకు ఆశీర్వాదం ఇవ్వటమే కాదు, ఆ విశ్వాసం ఇప్పుడు ఏం చేస్తుందంటే నీకు సంపూర్ణమైన స్వస్థత. అందుకే యేసుప్రభు అంటాడు కదా, నా గాయములలో మీకేముంది? నేను అంటానండి, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు గాయపరచబడ్డాడు అంటే మన అందరికీ ఏమి ఇవ్వాలని. చెప్పరు ఏంటండి? ఆయన తండ్రి రాజ్యమును విడిచి ఈ భూమి మీద ఎందుకు అడుగుపెట్టాడు? అడుగుపెట్టిన దేవుడు ఎందుకు శ్రమపరచబడ్డాడు? శ్రమపరచబడిన దేవుడు ఎందుకు గాయపరచబడ్డాడు? గాయపరచబడిన దేవుడు ఎందుకు రక్తాన్ని చిందించాడు? రక్తాన్ని చిందించిన దేవుడు ఆకాశానికి భూమికి, భూమికి ఆకాశానికి మధ్యలో 3 మ్రేకులతో కొట్టబడి 6 గంటల సేపు మండుటి ఎండలో ఎందుకు వ్రాలాడబడ్డాడు? ఎందుకు వ్రాలాడబడ్డాడంటే మనిషి మరణకరమైన రోగములో నుంచి మనిషిని విడిపించాలని, మనిషికి మమతను నేర్పించాలని, మనిషి పశుప్రాయుడిగా బ్రతుకుతుంటే మనిషి మానవత్వం కలిగి బ్రతకాలని ఆయన ఈ లోకంలో అడుగుపెట్టి మానవుని కొరకు ఏం చేశాడు? మరణించాడు. నేనంటానండి, మరణించిన చరిత్ర అందరికీ ఉండొచ్చు, కానీ తిరిగి లేచిన చరిత్ర ఎవరికి లేదు. మరణించిన చరిత్ర ప్రపంచం అందరికీ ఉంది. రేపు నేను చేస్తాను, నువ్వు చేస్తావు, సావును వారంటే ఎవరు లేరు. నేనంటే తిరిగి లేచిన చరిత్ర ఎవరిది? మాట్లాడండి. తిరిగి లేచిన చరిత్ర ఎవరిది? రాత్రి నేను ప్రకటిస్తున్నాను కదా, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప ఈనాటి వరకు ఎవడు లేయలేదు, ఏనాటి వరకు కూడా ఎవరు లేయలేడు. లేచి నిలిచి ఉన్న వ్యక్తి ఒకే ఒక్కడు. ఎవరు? నా ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇంకో మాట చెప్పనా, ఒకరోజు మనం కూడా లేవబోతున్నాం. ఎవరు? కన్ను రెప్పపాటులో, కన్ను రెప్పపాటులో ఎవరు? మనం లేలేము.
యేసుక్రీస్తు మేఘాల మీద అడుగు పెడుతూ ఉండగానే క్రొత్త నిబంధన సంఘం కన్ను రెప్పపాట్లు ఏమవుతుంది? రూపాంతరం చెంది సమాధిలో ఉన్న వారు సైతం ఏమవుతారు? లేచి ఎక్కడికి వెళ్తారు? యేసయ్య దగ్గరికి వెళ్తారు. ఆ రోజు త్వరలో ఉంది. త్వరలో రానయ్యున్న ఏంటండి, నా ప్రియుడు ఎక్కడ రాబోతున్నాడు? త్వరలో రాబోతున్నాడు. ఎందుకని? ఎవరి కోసం? ఇదిగో నా కోసం. ఎవరి కోసం? క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి కోసం. యేసుక్రీస్తు ఆయన అడుగు పెట్టబోతున్నాడు మేఘాలలో, ఆకాశ మండలంలో అడుగు పెట్టబోతున్నాడు. రెప్పపాట్లు మనం ఏం చెందుతాం? రూపాంతరం. అందుకే రాత్రి నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, ఈ రాత్రి నీవు ఆత్మ సంబంధంగా ఆరోగ్యము పొందుకోవాలి అన్నా, నీ కుటుంబ పరంగా ఆశీర్వాదానికి నాంది పలకాలన్నా, ఈ రాత్రి నీలో ఏముండాలంటే విశ్వాసం. ఏముండాలి? అది ఆ విశ్వాసం మనకు లేదు కనుకనే ఇంతకాలం మనకు స్వస్థత లేదు, ఇంతకాలం ఆశీర్వాదం లేదు, ఇంతకాలం మన సారా కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మీరు విశ్వసించగలిగితే తప్పక నా దేవుడు మిమ్మల్ని అందరినీ విస్తరింప చేయబోతూ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆశీర్వదించడమే కాదు, ఒకవేళ ఏ అనారోగ్యం చేత ఇక్కడ అడుగులు పెట్టినా, ఏ అనారోగ్యం చేత దూరాన సమీపం నిలిచి నా దేవుని మాటలు వింటున్నా, ఈ రాత్రి నా దేవుని స్వస్థత నీ హృదయములు అడుగు పెట్టబోతూ ఉంది, మీ శరీరమును తాకబోతూ ఉంది. మీరు స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు, ఆరోగ్యం పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ రాత్రి నా దేవుడు నీ మీద ఆరోగ్యాన్ని కుమ్మరించబోతూ ఉన్నారు, వ్యాధుల వ్యవస్థ నిర్మూలపరచబోతూ ఉన్నారు. స్వస్థపరచగలిగిన నా దేవుని మహిమ కలిగిన బాహువు ఈ రాత్రి మీ మీద చాపబోతూ ఉన్నారు. ఈ రాత్రి చాపబడిన ఆయన హస్తం మిమ్మల్ని అందరినీ స్వస్థపరచునుగాక. చెప్పండి గట్టిగా, పక్కన ఒక మాట చెప్పండి, నా దేవుడు నీకు ఆరోగ్యం దయచేయునుగాక. ఎందుకు చెప్పమన్నా ఈ మాట? చెప్పరేంటి? ఎందుకు చెప్పమనంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ చెప్పండి, నేను ఆరోగ్యకరంగా ఉన్నాను. ఎవరో చేతులు ఎత్తండి. ఏదో సీరియస్ చూస్తున్నారు మీరు అందరూ ఉన్నారు కదా. నేను ఆరోగ్యకరంగా ఉన్నానయ్యా, ఆరోగ్యకరంగా నీ సభలో అడుగు పెట్టానని చేతులు ఎత్తండి ఒకళ్ళు. మాట్లాడండి. అందరికీ ఏంటిది? ఏదో ఒక జబ్బు. ఏం జబ్బు? గట్టిగా చెప్పండి తల్లే. ఏం జబ్బు? ఒకరికి ఆయాసం, ఒకరికి ఉబ్బసం. అందుకే డాక్టర్ కూడా చెప్తాడు, కాటాకూడు. ఇంకో కొందరు చెప్తారు, తక్కువ తిన్న గుట్ట కింద చేస్తావు, ఎక్కువ తిన్నా లట కింద చేస్తావు. డాక్టర్ చెప్తాడు, చూడు అమ్మా, నువ్వు తక్కువ తినకూడదు, ఎక్కువ తినకూడదు. ఎక్కువ తిన్నా ఇబ్బందే, తక్కువ తిన్నా ఇబ్బందే. అందుకని ఏంటి? కొలత. ఏంటిది? కొలత. కాటాకూడు చెప్పరేంటి? నేనంటాను, అందరు ఏదో ఒక బలహీనత లేదంటారా? కొందరికి కీళ్ళ నొప్పి, కొందరికి మోకాల నొప్పి, కొందరికి నడుము నొప్పి, కొందరికి మెడ నొప్పి, కొందరికి పంటి నొప్పి, కొందరికి చెవు నొప్పి, కొందరికి అది ఇది. ఇంక నేను చెప్పనక్కర్లేదు, మీరు అన్నక్కర్లేదు. మీరు ఏ జబ్బుతో బాధపడి మీకు తెలుసు కదా. అందుకే ఒకరినొకరు ఆశీర్వదించుకోండి. నీకు ఆరోగ్యం కలుగునుగాక అంటే ఉన్నట్టే జబ్బు. అయితే ఉన్నట్టే, సరే ఉంటే ఉన్నీళ్ళు ఏమైంది. కానీ నేనంటా, నీ రాత్రి నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా? నీ వ్యాధులను నిర్మూలపరచుకు సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ప్రకటించే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు రాత్రి మీ అందరితో మాట ఇస్తూ ఉన్నారు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు బాగు చేయబోతూ ఉన్నారు. ఎవరు విశ్వసిస్తున్నారో, ఎవరు నా దేవుని మీద నమ్మకం ఉంచుతున్నారో, నమ్మిన ప్రతి ఒక్కరికి స్వస్థత కలగబోతూ ఉంది. నమ్మిన ప్రతి వారుని నా దేవుడు బాగు చేయబోతూ ఉన్నారు. స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఎవరినో నా దేవుడు బాగు చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఎవరినో నా దేవుడు ముట్టి స్వస్థపరచబోతూ ఉన్నారు. ఎవరి మీద నా దేవుని హస్తం చాపబోతూ ఉన్నారు. అదిగో ఇప్పుడే విడుదల
నీ అనారోగ్యంలో నుంచి నీకు విడుదల కలగచేయబోతూ ఉన్నాడు. అనారోగ్యం నుంచి విడుదల కలగబోతుంది. నమ్ము, విశ్వసించు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఏ వ్యాధి అయినా ప్రతి వ్యాధిని బాగు చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రి నిన్ను ప్రకటించే యేసు, ఆ యేసు తప్పక నిన్ను బాగు చేయునుగాక. గట్టిగా చెప్పండి. అందుకే దేవాతి దేవుడు అంటారు, ఇదిగో అబ్రహాం, నేను నిన్ను ఇంతగా విస్తరింపచేసేదానికి, ఇంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే నీలో ఏముంది? విశ్వాసం. ఇప్పుడు అబ్రహాంని అడిగితే అదే అంటాడు, అయ్యా నా దేవుని మాటకు నేను లోబడ్డాను గనక నన్ను దేవుడు విస్తరింపచేశాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను కనుక నా దేవుడు నన్ను ఏం చేశాడు? బాగు చేశాడు. ఈ రాత్రిని ముగిస్తున్నాను, నా మాటలు మీతో చెప్తున్నానండి. ఈరోజు నీవు ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడాలి, తల ఎత్తుకొని బ్రతకాలి, ఆరోగ్యకరంగా ఆనందకరంగా నువ్వు సాగి వెళ్ళాలి అంటే ఈరోజు నువ్వు చేయవలసింది ఒక్కటేనండి. ఈరోజు నువ్వు చేయవలసింది ఒక్కటే, దేవుని మాటకు లోబడితే. కష్టం ఏంటంటే అదొక్కటే, అన్నీ వింటాం, అవి చెప్పిందల్లా చేస్తాం, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేలేపండి మనం లోబడలేం. అన్నీ వింటాం, ఈ పని చేయమని చేస్తాం, ఆ పని చేయమని చేస్తాం, అబ్బో నడుము పోయేదాకా చేస్తాం, వంగి. అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? ఒకటి, దేవుని మాటకి లోబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి అంటే దేవుని యందు అని చెప్పరేంటండి, విశ్వాసం ఉంచాడు. ఇంకొక మాట ఉంది కానీ చెప్పనులే, ఆడొక మాట ఉంది, ఐక్యత అని ఉంటుంది. వారిద్దరు కూడి మీరు చదవద్దులే, నన్ను చూడని చెప్తా. వారిద్దరు కూడి అంటే కూడికలు తీసివేతలు తెలుసా? చెప్పరేంటండి, కూడికలు తీసివేతలు వేరు, కూడటం అంటే ఐక్యత, కలపటం అంటే అబ్రహాము ఆశీర్వదించబడడానికి ప్రబలమైన కారణం ఏంటంటే ఐక్యత అతడికి కలిగి బ్రతికాడు కనుకనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. రాత్రి నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. తప్పక మీ గుడారలో ఐక్యతను నా దేవుడు నిలబెట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ముచ్చటకు 3 మాటలు చెప్పా, వ్యాఖ్యానం చేయలేదులే. ఒకటి మాట విన్నాడు, 2 విశ్వాసం ఉంచాడు, 3 ఐక్యతను కాపాడుకున్నాడు గనుకనే అబ్రహామును ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఈ రాత్రి నేను కోరుకుంటే తెలుసా, మీరు ఉన్న ప్రాంతంలో నా దేవుడు అందరికంటే మిమ్మల్ని ఘనతలో నిలబెట్టునుగాక, అందరికంటే మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన, అందరూ నోరు తెరచి 2 చేతులు ఆకాశం వైపెత్తి, ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందారు కదా, నా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈరోజు నీతో ప్రమాణం చేస్తున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు నిండారులుగా దీవించబోతూ ఉన్నారు, నిండారులుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. తప్పక ఈ రాత్రి మీరు దేవుని సన్నిధిలో చేరి నిర్ణయం తీసుకోగలిగితే ఆకాశం మందుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆకాశ వాక్యులు మీ కొరకు విప్పబోతూ ఉన్నారు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు నా దేవుడు మీ మీద కుమ్మరించబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం, నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా, నన్ను ఘనముగా నిలబెట్టవా అని రాత్రి మీరు కోరుకోగలిగితే తప్పక నిన్ను దాటిపోకుండా నిన్ను ఆశీర్వదించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడు. ఈరోజు దేవుని మాటకు కానీ నువ్వు లోబడితే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే తప్పక నా దేవుని కనికరం మీ మీదకి దిగిరాబోతూ ఉంది. హల్లెలూయా. అందరూ నోరు తెరచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరూ నోరు తెరచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ఎవరు మౌనంగా ఉండవద్దు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన ప్రతి ఒక్కరు నోరు తెరచి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నన్ను ఆశీర్వదించండి నాదా, నన్ను దీవించండి నాదా, నన్ను దీవెనకరంగా నిలబెట్టండి అని ప్రభువుని అడగండి. తప్పక కనికరము కలిగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, కనికరము కలిగిన దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభువుని అడగండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఇకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. ఇకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారు అందరూ క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. మాధుర్యమే, సంతోషమే, సమాధానమే నీతో నా జీవితం. మాధుర్యమే, సమాధానమే నీతో నా జీవితం. నీతో నా జీవితం. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా ఆరాధన. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా ఆరాధన. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా ఆరాధన. నీవే నా
నా దేవుని దీవెన, నా దేవుని స్వస్థత ఈ రాత్రి నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా రాత్రి మనసు విప్పి దేవుడిని అడగండి. ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఈ రాత్రి నా దేవుడిని దీవించాలని కోరుకున్నాడు. నా దేవుని దీవెన చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నా దేవుని ఆశీర్వాదం చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ రాత్రి నా దేవుని దీవెన నువ్వు అనుభవించాలి అంటే ఈ రాత్రి నువ్వు చేయవలసిన నిర్ణయం ఒకటే: దేవుని మాటకు లోబడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఐక్యతను కాపాడుకో. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ రాత్రి నిర్ణయం కలిగి ప్రార్థన చేసుకోండి. మేము మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. స్తోత్రం, స్తోత్రం. కృపగలిగిన తండ్రి, ప్రభువా యేసయ్య, ఈ ఘనమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గొప్ప దేవుడవు, చాలినటువంటి దేవుడవు. ఈ ప్రాంతాన్ని, ప్రజలను మీరు ప్రేమించి ఈ రీతిగా ప్రభువా ఈ సభలను మీరు ఏర్పాటు చేశారు. ఈ మొదటి రోజు సభలో ఇంతవరకు నీ కృపా సన్నిధి మా మధ్య మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరి కూడి వచ్చినటువంటి ప్రజలందరినీ మీరు ఎంతగానో ప్రేమించి ప్రభువా ఆశీర్వదించాలని కోరుకున్నటువంటి దేవుడవై ఈ రాత్రికాల సమయంలో నాయన మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ప్రాంత ప్రజలను మీరు ఎంతగానో ఆశీర్వదించాలని, విస్తరింప చేయాలని కోరుకున్నటువంటి దేవుడవు ప్రభువా నీకు స్తోత్రాలు. దైవ సేవకులను మీరు నిలబెట్టి దైవ సేవకుల నోట విలువైనటువంటి నీ వాక్కులను ఉంచి మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయములో మా మధ్యలో ప్రభువా అబ్రహామును ప్రభువా మీరు ముంచి అబ్రహామును ప్రభువా మీరు ఎలా మీరు ఆశీర్వదించి ఉన్నారు, అబ్రహామును మీరు ఎంతగా మీరు విస్తరింప చేసి ఉన్నారు, అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణాలు ఏమై ఉన్నాయో, అబ్రహాముని విస్తరింప చేయటానికి కారణాలు ఏమై ఉన్నాయో ఈ రాత్రికాల సమయములో కూడి వచ్చిన ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైనటువంటి మాటను బట్టి నీకు స్తోత్రాలు. అబ్రహాము ఆశీర్వదించబడటానికి అబ్రహాము నీ మాట విన్నవాడని, అబ్రహాము నీ మాటకు లోబడినటువంటి వాడని, అబ్రహాము నీ మాటకు విధేయత చూపినటువంటి వాడని ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. నిజమే, అబ్రహాము నా తండ్రి నీ యొక్క ప్రతి మాటకు లోబడిన వాడై, ప్రభువా నీ మాటకు విధేయత చూపిన వాడై ప్రభువా అడుగులు ముందుకు వేశాడు గనుక అబ్రహాముని అన్ని విషయములలో ప్రభువా మీరు ఆశీర్వదించినటువంటి దేవుడవు నా తండ్రి. శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదమును మీరు అనుగ్రహించారు. పరలోక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదముల చేత అబ్రహామును ఆశీర్వదించిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయములో ఈ మొదటి రోజు సభలో నాయన పాల్గొన్న ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఎన్నో సంవత్సరములుగా ఆశీర్వాదము లేక కుటుంబాల్లో శాపాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఈ స్థలములో చేతులెత్తి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నా తండ్రి. వ్యక్తిగతంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో ఒక్కొక్కరు ఆశీర్వదించబడుదురుగాక నా తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతకాలము ఎవరెవరి మాటలో విన్నారు, ఎవరెవరి దగ్గరకో మాటలు వినుటకు పరిగెత్తి ఉన్నారు, ఎవరెవరికో లోబడి ఉన్నారు నా తండ్రి. శాపాన్ని పొందుకొని ఉన్నారు,
బాధను పొందుకొని ఉన్నారు, నష్టాన్ని అనుభవించి ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, భూమి ఆకాశములకు సృష్టికర్తమైనటువంటి నీ మాటలు ప్రభువా నీ బిడ్డలు విన్నారయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఇది మొదలుకొని ప్రతి ఒక్కరూ నీ మాటకు లోబడి విధేయులై నడిపించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభు, అబ్రహాము ఆశీర్వదించబడటానికి నీ యందు విశ్వాసం ఉంచిన వాడు, నీ వాగ్దానం యందు విశ్వాసం ఉంచిన వాడు నా తండ్రి. అలాగనే ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నీ యందు విశ్వాసము కలిగిన వారై జీవించున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ నీ యందు నమ్మకము కలిగిన వారై జీవించున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మీరు స్వస్థపరిచేటటువంటి దేవుడవు, బాగు చేసేటటువంటి దేవుడవు, గుండె చెదిరిన వారిని బాగు చేసేటటువంటి దేవుడవు, ప్రాణాత్మ శరీరములకు స్వస్థతను అనుగ్రహించే దేవుడవు అయ్యా. ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి, బాగు చేయండి, ఆరోగ్యవంతులుగా ప్రభువా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సభలో ఎవరైతే ప్రభువా దీర్ఘకాల రోగ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో, నయము కానటువంటి జబ్బులతో బాధపడుతూ ఉన్నారో, ఈ రాత్రికాల సమయంలో నీ గాయపడినటువంటి హస్తమును ప్రతి ఒక్కరి పైన మీరు చాపండి అయ్యా. మీ గాయములో ఉన్న స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. 12 సంవత్సరాలుగా రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ స్వస్థత పొందినట్లుగా, బాగుపడినట్లుగా ఈ మొదటి రోజు సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బాగుపడుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక. ప్రభువా, మీరు గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. అలాగనే ప్రభువా, అబ్రహాము ఆశీర్వదించబడటానికి ఐక్యత కలిగినటువంటి వాడు, ఐక్యతను కాపాడుకున్నటువంటి వాడని మీరు చెప్పి ఉన్నారయ్యా. ఈ కూడికలో, ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నీతో ఐక్యత కలిగి ఉండాలి, సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి, సహవాసముతో ఐక్యత కలిగి ఉండాలి, సేవకులతో ఐక్యత కలిగి ఉండాలి, వాక్యముతో ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి జీవించేటటువంటి ఒక శ్రేష్టమైన జీవితమును ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయండి తండ్రి. ఐక్యతలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. స్తోత్రాలు నాయన. అలాగనే ఇంతవరకు ప్రభువా నీ మాటలు అందించిన నీ దాసుణ్ణి ప్రభువా ఇంకను మీరు బలపరచండి, అభిషేకించండి. శ్రేష్టమైన మీ వాక్కులు, మాటలను నీ దాసుని నోట ఉంచండి. అనేకులకు ప్రభువా ఆశీర్వాదకరంగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అలాగనే ఇంతవరకు ఈ సభ అంతట్లో మీరు ఉన్నారు, మంచి వాతావరణమునిచ్చారు, సమాధానకరంగా ఈ మొదటి రోజున సభను మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు. ఈ సభ ప్రారంభం నుండి ముగింపు వరకు ఇంతవరకు మీ యొక్క ఆత్మ సారథ్యములో జరిగించినందుకు మనసారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ మొదటి రోజు సభలో పాల్గొని దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని విని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని కృప సదాకాలము తోడే ఉండి దీవించునుగాక. ఆమేన్.